Learn in my way. If you have the will, I will show you the way. హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఆర్ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్టువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన ఆర్ఆర్ వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. మనం 10th క్లాస్ యొక్క టెక్స్టువల్ గ్రామర్ చూస్తూ ఉన్నాం ఇప్పుడు. సో ఈ టెక్స్టువల్ గ్రామర్లో ఆల్రెడీ మనం ప్రీవియస్ యూనిట్స్ అన్ని ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ అండ్ థర్డ్ యూనిట్లో కూడా మనకు రీడింగ్ కంప్లీట్ అయిపోయాయి. రీడింగ్ సి. ఈరోజు వాట్ ఈజ్ మై నేమ్. సో ఈ లెసన్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ చెప్పుకో ఉన్నాం మనం లెసన్. ఈరోజు దీంట్లో ఉన్నటువంటి టెక్స్టువల్ గ్రామర్ని చూడబోతున్నాం. సో ప్రీవియస్ లెసన్స్ అన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే, ఒక ఆర్డర్లో కావాలనుకుంటే ఇంట్రడక్షన్లో చూపించిన విధంగా నా నేమ్ పైన క్లిక్ చేయండి. కింద యారో వెంకటేష్ పైన నా ఛానల్ ఓపెన్ అవ్వగానే మీరు ప్లేలిస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది పైన మీకు, హోమ్ వీడియో ప్లేలిస్ట్ అని. ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే ప్రతి ఒక్క క్లాస్ వైజ్ ఫోల్డర్స్ అనేవి ఉంటాయి. ఏ ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఆ ఫోల్డర్లో మనకు 10th క్లాస్ టెక్స్టువల్ గ్రామర్ కావాలనుకోండి, 10th క్లాస్ టెక్స్టువల్ గ్రామర్ అనే ఫోల్డర్ ఓపెన్ చేయండి. అన్నీ ఆర్డర్లో ఉంటాయి. ఓకే, సో మీరు వాచ్ చేయడమే కాకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ వాళ్ళందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఈరోజు మనం ఈ వాట్ ఈజ్ మై నేమ్ అనేటటువంటి ఈ యూనిట్లో ఉన్నటువంటి టెక్స్టువల్ గ్రామర్ని చూస్తున్నాం. ఫస్ట్ దీంట్లో మనకు కాంప్రహెన్షన్ ఇచ్చారండి. దాంట్లో మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చున్నారు. వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? సి, వాట్ మేడ్ మిసెస్ మూర్తి సో రెస్ట్లెస్ టు నో హర్ నేమ్. సో ఆమె అసలు నిరంతరాయంగా తన పేరు తెలుసుకోవడానికి ప్రయత్నించడానికి కారణం ఏంటి? ఓకే, ఎందుకు ఆమె ఆ విధంగా ప్రయత్నించింది తన పేరు తెలుసుకోవడానికి అంటే? సో మనం ఇక్కడ చూడొచ్చు ఆన్సరు. ఇన్ హర్ స్క్రబ్బింగ్ జీల్ మిసెస్ మూర్తి హ్యాడ్ ఫర్గాటన్ హర్ నేమ్. సో స్క్రబ్బింగ్ అంటే ఆ ఇల్లు తొడవడం అనేటటువంటి ఆ పనిలో పడి తను కంప్లీట్గా తన పేరుని మర్చిపోయింది. అట్ వన్స్ షీ ఫెల్ దట్ షీ హ్యాడ్ లాస్ట్ హర్ ఓన్ ఐడెంటిటీ. సో ఒకసారి ఆమెకి ఏమనిపించిందంటే తన యొక్క గుర్తింపు అనేది కోల్పోయాను అని తనకి అనిపించింది. షీ హ్యాడ్ లాస్ట్ హర్ సెల్ఫ్ రెస్పెక్ట్. సో తన ఆత్మాభిమానం కూడా కోల్పోయింది. దట్ మేడ్ హర్ సో రెస్ట్లెస్ టు నో హర్ నేమ్. సో ఇదే కారణం. దీనివల్ల ఆమె తను ఎవరు, తన పేరేంటి అని తెలుసుకోవాలనేసి నిరంతరాయం ప్రయత్నించింది అనమాట. ఈ లెసన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ డిడ్ మిసెస్ మూర్తిస్ హస్బెండ్ లుక్ అపాన్ హర్ డిజైర్ టు నో హర్ నేమ్. సో ఆమె తన పేరు తెలుసుకోవాలి అన్నటువంటి ఆ డిజైర్, ఆ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక పట్ల వాళ్ళ హస్బెండ్ ఏ విధంగా బిహేవ్ చేశాడు అంటే దానిని ఏ విధంగా పరిగణించాడు వాళ్ళ హస్బెండ్. ఓకే, ఎలా ట్రీట్ చేశాడు అంటే, ఎట్ ద టైమ్ ఆఫ్ నైట్ మీల్ మిసెస్ మూర్తి ఆస్క్డ్ హర్ హస్బెండ్ వెదర్ హీ రిమెంబర్డ్ హర్ నేమ్. సో రాత్రి డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు అడిగింది, మీకు నా పేరు గుర్తుందా అనేసి. ఇదంతా లెసన్లో చెప్పుకున్నామండి, అవే వస్తుంటాయి మళ్ళీ. మిస్టర్ మూర్తి లాఫ్డ్ ఎట్ హర్. తనను చూసి ఒకసారిగా నవ్వాడు. హీ సెడ్ దట్ సిన్స్ దేర్ మ్యారేజ్ హీ యూజ్డ్ టు కాల్ హర్ ఎమోయ్. సో పెళ్ళైనప్పటి నుంచి నేను ఏమోయ్ అని పిలుస్తున్నాను అని చెప్పాడు. ఇంకా మీరు రాయాలంటే ఏమోయ్ ఆర్ అమ్మడు. ఓకే, సో మనకు దీంట్లో లెసన్లో వచ్చింటుంది ఆ నేమ్. అండ్ షీ టోల్డ్ హిమ్ హర్ నేమ్ నాట్ అబ్జెక్టెడ్ టు హిజ్ వే ఆఫ్ అడ్రస్సింగ్. సో ఈ విధంగా మీరు పిలవడంలో అనేది కొద్దిగా అబ్జెక్ట్ చేసింది. ఇప్పటి నుంచి నాకు అది కాదు కావాల్సింది, నాకు నా పేరు కావాలి అన్న విధంగా ఆమె కొద్దిగా అబ్జెక్షన్ అనేది చూపించింది అనమాట. అంటే ఇన్ని రోజులు ఎలాంటి అబ్జెక్షన్ చూపించలేదు తను. ఓకే, నార్ అబ్జెక్టెడ్, ఎలాంటి అబ్జెక్షన్ చూపించలేదు టు హిజ్ వే ఆఫ్ అడ్రస్సింగ్, అతను అలా పిలుస్తున్నా కానీ. నెక్స్ట్ ఫైనల్లీ హీ టోల్డ్ హర్ దట్ దేర్ ఈస్ నథింగ్ ఇన్ ఏ నేమ్. ఇంకా ఏం చెప్పాడంటే పేరులో ఏముందిలే కానీ పేరులో ఏం లేదు. హీ ఆల్సో సజెస్టెడ్ హర్ టు చూస్ ఏ నేమ్ విత్ విచ్ హీ మైట్ కాల్ హర్ ఫ్రమ్ దెన్ ఆన్. సో ఇంకా కావాలంటే ఈ రోజు నుంచి నువ్వు ఒక మంచి పేరు చూసుకో, ఇప్పటి నుంచి నిన్ను ఆ పేరుతో పిలుస్తాను నేను
అని చెప్పాడనమాట. సో ఈ మొత్తం కన్వర్జేషన్ అతను మీల్ దగ్గర కూర్చున్నప్పటి నుంచి ఉంటుంది. నువ్వు వెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకొచ్చుకో, దాంట్లో ఉంటుంది, ఆ మాత్రం తెలియదా అని మనకు లెసన్లో ఒక పారాగ్రాఫ్ ఉంది. సో ఆ పారాగ్రాఫ్ అంతా రాసినా కూడా సరిపోతుంది. నెక్స్ట్, యూ నోటీస్ ఎనీ చేంజ్ ఇన్ మిసెస్ మూర్తి ఇన్ ద ఫస్ట్ పిక్చర్ అండ్ శారద ఇన్ ద సెకండ్ పిక్చర్. సో స్టార్టింగ్లో మిసెస్ మూర్తిగా ఉన్నప్పుడు, అంటే తన పేరు తనకు తెలియనప్పుడు తను ఎలా ఉన్నింది, తన పేరు తెలుసుకున్నాక శారదగా మారిన తర్వాత తను ఎలా ఉన్నింది, ఏమైనా చేంజెస్ గమనించారా అంటున్నారు. మిసెస్ మూర్తి ఇన్ ద ఫస్ట్ పిక్చర్ ఈజ్ మోర్ ట్రెడిషనల్, కూల్ అండ్ ఒబీడియంట్. సో ఫస్ట్ స్టార్టింగ్లో ఆమె ఎలా ఉంది, మోర్ ట్రెడిషనల్, మన ఆచార వ్యవహారాలన్నీ పాటిస్తూ చాలా సాంప్రదాయకంగా ఉన్నింది. అండ్ కూల్, చాలా పేషెన్సీతో, అండ్ ఒబీడియంట్, చాలా వినయంగా ఉండేది. షీ సీమ్స్ టు బి మచ్ బోల్డ్ అండ్ ఎనర్జెటిక్ ఇన్ ద సెకండ్ వన్ యాజ్ శారద. సో ఫైనల్గా తను సెకండ్ షేడ్ ఏంటి, శారదాగా మారిన తర్వాత బోల్డ్ అంటే చాలా ధైర్యస్తురాలుగా, అండ్ ఎనర్జెటిక్, చాలా ఎనర్జెటిక్గా అంటే చాలా ఉత్సాహంగా కనిపించింది అనమాట. She feels like a real person as she thinks that she has got her identity and self-respect. సో తన యొక్క ఐడెంటిటీ, తన గుర్తింపు, తన యొక్క ఆత్మాభిమానాన్ని తను తిరిగి పొందిన తర్వాత తను ఇప్పుడు ఒక నిజమైనటువంటి ఒక పర్సన్గా ఫీల్ అయిందనమాట. ఓకే, రియల్ పర్సన్, ఇప్పుడే నేను అసలైనటువంటి ఒక మనిషిని అన్నట్టుగా తనకు ఒక భావన వచ్చింది. నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్, do you find any similarities between Mrs. Murthy and the women in your family? If yes, list them. సో మీ కుటుంబంలో ఎవరన్నా ఇలాంటి వ్యక్తి అంటే శారద లాంటి వ్యక్తిని మీరు చూసారా? అవును అంటే ఎవరు, వాళ్ళు, ఏంటి, దాని గురించి చెప్పండి అన్నారు. సో ఒకవేళ ఎస్ అంటే ఇలా రాయండి. ఎస్, ఐ ఫైండ్ సమ్ సిమిలారిటీస్ బిట్వీన్ మిసెస్ మూర్తి అండ్ మై మదర్ యాజ్ వెల్ యాజ్ మై గ్రాండ్ మా. సో మా అమ్మగారికి మరియు మా గ్రాండ్ మదర్ వీళ్ళిద్దరూ కూడా సేమ్ ఆ శారద లాగే బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట. అలాంటి సిమిలారిటీస్ నేను అబ్జర్వ్ చేశాను. మై మదర్ అండ్ గ్రాండ్ మా ఆర్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు ద వెల్ బీయింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ లైక్ మిసెస్ మూర్తి. సో వీళ్ళిద్దరూ కూడా మిసెస్ మూర్తి లాగే ఎప్పుడు చూసినా కూడా వాళ్ళ ఫ్యామిలీ బాగోగుల గురించి కంప్లీట్గా లీనమైపోయి ఉండేవాళ్ళు అనమాట. ఇంకేది పట్టించుకోరు వాళ్ళు, కంప్లీట్గా వాళ్ళ ఫ్యామిలీ గురించే కేర్ తీసుకునేవాళ్ళు. దే టోటల్లీ కన్ఫైన్ దెమ్సెల్వ్స్ టు ద చోర్స్ సచ్ యాజ్ క్లీనింగ్ ఫ్లోర్స్, వాషింగ్ క్లాత్స్, కుకింగ్, లుకింగ్ ఆఫ్టర్ చిల్డ్రన్ ఎక్సెట్రా. సో ఇక్కడ మనము దే టోటల్లీ కన్ఫైన్ అంటే రెస్ట్రిక్ట్ అనమాట. సో దేనికి రెస్ట్రిక్ట్ చేస్తున్నారు అంటే పరిమితం చేయడం అనమాట. సో దే టోటల్లీ కన్ఫైన్ దెమ్సెల్వ్స్, వాళ్ళని వాళ్ళు పరిమితం చేసుకునే వాళ్ళు దేనికంటే ఇంట్లో పనులు, చోర్స్ అంటే పనులకు అనమాట. ఎలాంటి పనులు, క్లీనింగ్ ద ఫ్లోర్స్, ఇల్లు క్లీన్ చేయడం కావచ్చు, వాషింగ్ క్లాత్స్, బట్టలు ఉతకడం కావచ్చు, అండ్ కుకింగ్, వంట చేయడము, అండ్ లుకింగ్ ఆఫ్టర్ చిల్డ్రన్, పిల్లల్ని చూసుకోవడము, ఎట్సెట్రా. సో ఇలాంటి వాటికి వాళ్ళు కంప్లీట్గా వాళ్ళని కేటాయించేవాళ్ళు. అంతకు మించి ఎక్కువగా వాళ్ళు ఏ పని చేసేవాళ్ళు కాదనమాట. దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడెంటిటీ అండ్ నో నథింగ్ అబౌట్ ద వరల్డ్ అవుట్ సైడ్ అవర్ హోమ్. సో వాళ్ళకంటూ ఎలాంటి గుర్తింపు లేదనమాట. అంటే ఆ పలానా ఆమె మా అమ్మ అంటే మా అమ్మ అని తెలుసు, లేదా పలానా వాళ్ళ వైఫ్ అని తెలుసు, లేదా ఇలాంటి ఆమె ఇంతకుముందు ఈ లెసన్లో చెప్పుకున్న విధంగా పలానా ఇంట్లో ఉండే ఆమె అని తెలుసు, ఇలాగే. కానీ వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ అంటే ఆ టీచర్ అమ్మ, ఆ డాక్టర్ అమ్మ, లేదా ఆ పలానా పని చేసేటటువంటి వ్యక్తి, ఓకే పలానా ఫ్యాక్టరీకి వెళ్ళేటటువంటి ఆమె. సో ఇలాంటి ఐడెంటిటీ, తనకంటూ ఒక గుర్తింపు అనేది లేదు. అండ్ అదే కాదు, ఈ ఇంటికి మించి బయట ప్రపంచం అనేది వాళ్ళకి అసలు తెలియదు, ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. అలాగా. నెక్స్ట్ క్వశ్చన్, why do you think the writer decided to focus on the question of married women's identity? సో ఎందుకు ఆథరు మ్యారీడ్ ఉమెన్స్ ఐడెంటిటీ అంటే పెళ్ళైన వాళ్ళ యొక్క గుర్తింపు అనే దాని మీద ఎక్కువగా, ఆ ప్రశ్న మీద ఎందుకు ఫోకస్ చేశారు అంటే, ద రైటర్ డిసైడెడ్ టు ఫోకస్ ఆన్ ద క్వశ్చన్ ఆఫ్ మ్యారీడ్ ఉమెన్స్ ఐడెంటిటీ బికాస్ షీ వాంటెడ్ దెమ్ టు లివ్ విత్ దేర్ ఓన్ ఐడెంటిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. వాళ్ళ యొక్క ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో మరియు వాళ్ళ యొక్క ఓన్ స్వతహాగా
వాళ్ళకంటూ ఒక గుర్తింపు రావాలి, అలా బ్రతకాలి వాళ్ళు అనేది ఈమె యొక్క కోరిక అనమాట, ఆథర్ యొక్క కోరిక. షీ డిడ్ నాట్ వాంట్ దెమ్ టు కన్ఫైన్ టు దేర్ హోమ్స్. ఈ ఆథర్ యొక్క మెయిన్ ఉద్దేశం అంటే ఆడవాళ్ళు అనేవాళ్ళు కేవలం ఇంటికే పరిమితం అయిపోకూడదు అని అనుకునేవారు. షీ వాంటెడ్ దెమ్ టు బి గివెన్ ఈక్వల్ రైట్స్, ఈక్వల్ రెస్పెక్ట్. అంతేకాదు ఇంకా ఏం కోరుకునేవాళ్ళు అంటే ఆడవాళ్ళకు కూడా ఈక్వల్ సమానమైనటువంటి హక్కులు, రైట్స్ అంటే, అండ్ ఈక్వల్ రెస్పెక్ట్ సమానమైనటువంటి గౌరవం ఈ సమాజంలో దొరకాలి అని అనుకునింది. She wanted that they should also assume some responsibility in nation building activity. అంతేకాదు ఇంకా ఏమనుకునిందంటే వీళ్ళందరూ కూడా, ఆడవాళ్ళందరూ కూడా ఈ దేశం యొక్క డెవలప్మెంట్లో, ఈ నేషన్ బిల్డింగ్ అంటే ఈ దేశ అభివృద్ధిలో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలి అని ఈమె అనుకునిందనమాట. ఓకే, నెక్స్ట్. డూ యూ రియల్లీ థింక్ ఏ ఉమెన్ కెన్ ఫర్గెట్ హర్ నేమ్? సో నిజంగానే ఎవరన్నా లేడీస్ వాళ్ళ నేమ్, పేరు మర్చిపోతారా? వాట్ డూ యూ థింక్ ఈజ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద ఆథర్ హియర్? సో ఆ ఆథర్ మెయిన్, ఈ లెసన్ రాసినటువంటి ఆ పర్సన్, ఆథర్ యొక్క ఇంటెన్షన్, మెయిన్ ఆమె యొక్క ఉద్దేశం ఏంటి? ఓకే, నిజంగానే ఇలా మర్చిపోతారా పేరు? మరి ఎందుకు రాసింది ఆమె? యూజువల్లీ ఇట్ డజంట్ హ్యాపెన్ దట్ ఉమెన్ ఫర్గెటింగ్ హర్ నేమ్. ఆడవాళ్ళు వాళ్ళ పేరు మర్చిపోవడం అనేది, ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ పేరు మర్చిపోవడం అనేది జరగదు. ఇట్ ఈజ్ ఎగ్జాజరేషన్. సో అది అంతా కూడా ఒక అతిశయోక్తి. ఎగ్జాజరేషన్ మీన్స్ అతిశయోక్తి అనమాట, నమ్మలేనిది. ఓకే, అతిశయోక్తి. ఇన్ ఫ్యాక్ట్ the author brings the issue so that the seriousness of the issue could be brought with maximum effort. సో ఇన్ఫ్యాక్ట్ నిజానికి చెప్పాలంటే ఆథరే ఇలాంటి దాన్ని క్రియేట్ చేసింది అనమాట. ఇలాంటి ఇష్యూని, ఒక ప్రాబ్లమ్ని ఆమె క్రియేట్ చేసి దాని ద్వారా ఆమె చాలా సీరియస్ ఎఫర్ట్స్తో, మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి ఆ ఇష్యూని చాలా సీరియస్నెస్గా తీసుకువెళ్ళాలని ప్రయత్నించింది. అంటే ఆ విధంగా లేడీస్ అనేవాళ్ళు ఇంట్లో పనికే పరిమితం అయిపోతున్నారు అనే సీరియస్నెస్ని ప్రతి ఒక్కరికి వాళ్ళ మైండ్లోకి తీసుకువెళ్ళడానికి ఆమె ఒక ఇష్యూని క్రియేట్ చేసింది, పేరు మర్చిపోవడం అనేది. ఓకే, అంటే ఇక్కడ పేరు మర్చిపోవడం అంటే ఆమె నిజంగా పేరు మర్చిపోయిందని కాదు. ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఆ రేంజ్లో వాళ్ళు ఇంటికే పరిమితం అయిపోతున్నారు, బయట ప్రపంచం అనేది వాళ్ళకి తెలియడం లేదు అని చెప్పడమే ఈమె యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. ద ఆథర్స్ ఇంటెన్షన్ ఈజ్ దట్ ద ఉమెన్ షుడ్ బీ గివెన్ రెస్పెక్ట్ అండ్ ఈక్వల్ రైట్స్, సేమ్ వర్డ్స్, వీళ్ళకి కూడా సమానమైన హక్కులు మరియు గౌరవం అనేది లభించాలి అని ఈమె కోరిక. షీ వాంటెడ్ ద ఉమెన్ టు లివ్ విత్ దేర్ ఓన్ ఐడెంటిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. వాళ్ళ గుర్తింపుతో అండ్ సొంతగా వాళ్ళకి ఒక గుర్తింపు రావాలి, అండ్ ఆత్మగౌరవం అనేది వాళ్ళకి పెరగాలి, వాళ్ళకి రెస్పెక్ట్ అనేది రావాలి ఈ సొసైటీలో అని ఆమె అనుకునింది. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ షోస్ దట్ మిసెస్ మూర్తి ఫీల్స్ హర్ ఐడెంటిటీ రిస్టోర్డ్? సో మనం ఈ స్టోరీ మొత్తం చదివితే ఏ పాయింట్ చదివినప్పుడు తనకి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ వచ్చింది, ఎస్ నా పేరు నేను తెలుసుకున్నానన్న సాటిస్ఫాక్షన్ వచ్చిన లైన్స్ ఏవి అని అంటున్నారు అనమాట. తన గుర్తింపు తను పొందింది అన్న సాటిస్ఫాక్షన్ తనకు వచ్చినటువంటి లైన్స్ ఏవి అంటే, ఇన్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ లాస్ట్ పారాగ్రాఫ్, వెన్ షీ రిటర్న్ టు హర్ హస్బెండ్స్ హౌస్ మిసెస్ మూర్తి ఫీల్స్ హర్ ఐడెంటిటీ రిస్టోర్డ్. ఎప్పుడైతే ఇంటికి తిరిగి వచ్చిందో అప్పటి నుంచి అంతా కూడా ఆమె ఎలా కనిపించిందంటే తన ఐడెంటిటీ, తన గుర్తింపుని తిరిగి పొందింది అన్నటువంటి విధంగా కనిపించింది అనమాట. ఇట్ ఈస్ క్లియర్ ఫ్రమ్ హర్ వర్డ్స్, from now onwards don't call me Emoy Gimoy, my name is Sarada, call me Sarada, understood అని చెప్పింది కదా. ఈ రోజు నుంచి నన్ను ఏమోయ్ గీమోయ్ అని పిలవద్దు, నా పేరు శారద, ఇక నుండి నన్ను శారద అనే పిలవాలి అని చెప్పింది కదా. సో ఆ లైన్స్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు తనకు కంప్లీట్గా కాన్ఫిడెన్స్, తన ఓన్ ఐడెంటిటీ గెయిన్ చేసుకున్నానన్న కాన్ఫిడెన్స్ అనేది తనకి వచ్చిందని అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ లెసన్ కూడా మీరు ఒక్కసారి చూసి తర్వాత ఇక్కడికి వస్తే ఇంకా చాలా బాగా అర్థమవుతుంది మీకు. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నానండి, నా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. లేదనుకుంటే వాట్ ఈజ్ మై నేమ్ బై యారవ్ వెంకటేష్ అని యూట్యూబ్లో సెర్చ్ చేసినా కానీ ఏ లెసన్ కావాలన్నా లాస్ట్లో బై యారవ్ వెంకటేష్ అని టైప్ చేస్తే నా యూనిట్స్ అన్నీ మీకు చూపిస్తాయండి. ఓకే, సో నెక్స్ట్ రైటింగ్లో చూస్తే చూడండి, రైటింగ్లో ఏమి ఇచ్చినారు మనకు టెక్స్ట్ బుక్లో కూడా సేమ్ అలాగే ఉంటుంది చూడండి. ట్రాన్స్లేషన్ అండి. ట్రాన్స్లేషన్ అంటే మనకు తెలిసిందే కదా, ఒక లాంగ్వేజ్ నుండి ఇంకో లాంగ్వేజ్కి చేంజ్ చేయడం. Read the following news item in Telugu and compare it with its own
విత్ ఇట్స్ ట్రాన్స్లేషన్ ఇన్ ఇంగ్లీష్ గివెన్ ఆఫ్టర్ దట్. సో ఫస్ట్లో తెలుగులో ఒక న్యూస్ ఆర్టికల్ అనేది ఇచ్చారు, దాని కిందే మనకు ఇంగ్లీష్లో దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఇచ్చున్నారనమాట. ఒకసారి చదవమన్నారు, తర్వాత ఏమడుగుతారో చూద్దాం. సో ఇక్కడ చూడండి, పశ్చిమ కనుమలపై కస్తూరి రంగన్ కమిటీ సిఫార్సులకు కేంద్రం ఆమోదం. న్యూఢిల్లీలో ఇది చెప్తున్నారు. పశ్చిమ కనుమల పరిరక్షణపై కస్తూరి రంగన్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆమోదించింది. సో పశ్చిమ కనుమల పైన ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక కమిటీని వేస్తే వాళ్ళు దాని గురించి అంతా అధ్యయనం చేసి ఆ రిపోర్ట్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారనమాట. దానికి మంత్రిత్వ శాఖ, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఓకే చేసింది, ఆమోదించిందనమాట. 6 రాష్ట్రాల పరిధిలో 60,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన పశ్చిమ కనుమల్లో అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టకూడదు అని కస్తూరి రంగన్ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఆ నివేదికలో ఏముందంటే, ఈ పశ్చిమ కనుమలు అనేవి 6 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయన్నమాట. 6 రాష్ట్రాలని కలుపుతూ ఉన్నాయి. సో ఈ పశ్చిమ కనుమలు ఉండే ప్లేస్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకూడదు, అంటే డిఫారెస్టేషన్ చేసి అక్కడ ఫ్యాక్టరీలు ఇలాంటివి పెట్టకూడదు, రోడ్స్ వేయడానికి డిఫారెస్టేషన్ అని చేయకూడదు, ఇలా చేయకూడదు అని సూచించింది. పశ్చిమ కనుమల్లోని అత్యంత అరుదైన పర్యావరణాన్ని కాపాడడానికి తీసుకోవాల్సిన చర్యలపై కస్తూరి రంగన్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం గతంలో ఒక కమిటీని నియమించింది. సో వాటిని కాపాడుకోవడం కోసం, ఆ పర్యావరణాన్ని కాపాడడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఈ కస్తూరి రంగన్ ఈమె ఆధ్వర్యంలో, ఈమె మెయిన్ హెడ్ అనమాట, ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ ఈ ఏడాది ఏప్రిల్ 15న తన నివేదికను సమర్పించింది. సో ఆ కమిటీ అంతా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఫైనల్గా ఏప్రిల్ 15వ తేదీ వాళ్ళ నివేదికని సెంట్రల్ గవర్నమెంట్కి నివేదించింది. దీనిపై 6 రాష్ట్రాల అభిప్రాయాలు, ప్రజల సూచనలు తీసుకున్న అనంతరం కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. సో అందరి యొక్క ఒపీనియన్స్ తీసుకున్నాక ఫైనల్గా సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ఓకే చేసింది. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో పశ్చిమ కనుమలు అనేవి విస్తరించి ఉన్నాయన్నమాట ఆ రాష్ట్రాలలో. సో దీనికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అనేది ఏ విధంగా ఇచ్చాడో చూద్దాం. ద ఫాలోయింగ్ ఈజ్ ద ట్రాన్స్లేటెడ్ వర్షన్ ఆఫ్ ద అబో తెలుగు న్యూస్ ఐటమ్స్. సో ఫస్ట్ ఏమిస్తారు, ఈ విధంగా సెంటర్స్ నాట్ టు కస్తూరి రంగన్ కమిటీ రికమెండేషన్స్ ఆన్ వెస్టర్న్ ఘాట్స్. సో సేమ్ ఇంక దీన్ని మళ్ళీ తెలుగులో చెప్తే ఏముంటుందండి, యాజ్ ఇట్ ఈజ్ అక్కడ పైన తెలుగులో ఇచ్చిందే ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చారనమాట. మళ్ళీ తెలుగులో చెప్పాల్సిన అవసరం అనేది ఉండకపోవచ్చు. చూద్దాం. New Delhi. The Ministry of Environment has accepted the report made by the Kasturi Rangan Committee on the conservation of Western Ghats. So, సేమ్ వాటిని ఏ విధంగా పరిరక్షించుకోవాలి అనే దానిపైన వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ అనేది యాక్సెప్ట్ చేసింది. ద కమిటీ ఇన్ ఇట్స్ రికమెండేషన్స్ మేడ్ ఇట్ క్లియర్ దట్ నో ఫర్దర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ బీ అండర్టేకెన్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ స్ప్రెడ్ అక్రాస్ ద 60,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఇన్ 6 స్టేట్స్. 6 రాష్ట్రాలలో 60,000 స్క్వేర్ కిలోమీటర్స్ పరిధిలో విస్తరించి ఉన్నటువంటి ఈ వెస్టర్న్ ఘాట్స్లో ఎలాంటి డెవలప్మెంట్స్ పనులు అనేవి చేయకూడదు అని దాంట్లో చెప్పున్నారనమాట, రికమెండ్ చేశారు. ద కమిటీ వాజ్ అపాయింటెడ్ బై ద యూనియన్ గవర్నమెంట్ అండ్ హెడెడ్ బై కస్తూరి రంగన్ టు సజెస్ట్ మెజర్స్ టు కన్సర్వ్ ద రేరెస్ట్ ఎకోసిస్టమ్. సో దీన్ని ఎవరు నియమించారంటే యూనియన్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నియమించారు. దీనికి హెడ్గా కస్తూరి రంగన్ గారు ఉన్నారనమాట. ఎందుకు ఇది మెయిన్ ఈ కమిటీ అనేదంటే టు కన్సర్వ్ ద రేరెస్ట్ ఎకోసిస్టమ్, అరుదుగా లభించేటటువంటి ఈ ఎకోసిస్టమ్ని పరిరక్షించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఎకోసిస్టమ్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ ఫారెస్ట్, దాని యొక్క వెస్టర్న్ ఘాట్ ఫారెస్ట్ యొక్క ఎకోసిస్టమ్ని పరిరక్షించడం. ద కమిటీ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఆన్ 15th of April. The Ministry of Environment, after taking opinions of 6 state governments and the people of the states, accepted the recommendations. So వాళ్ళందరి ఒపీనియన్ తీసుకుని యాక్సెప్ట్ చేశారు. The Western Ghats extend in Gujarat, Maharashtra, Goa, Karnataka, Kerala and Tamil Nadu states. సో ఇది మనకున్నటువంటి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే లెట్స్ థింక్ ద ఫాలోయింగ్. సో ఫస్ట్ వన్ ఏంటి, డూ యూ థింక్ the translation is just translation of language or does it also include translation of ideas? సో ఇది కేవలం లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేయడమేనా, లేకపోతే ఐడియాస్ని కూడా ఒక
లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్కి ఐడియాస్ని కూడా షేర్ చేయడమా అని అడుగుతున్నారు అనమాట. సో ఆ ట్రాన్స్లేషన్లో ఈ ఐడియాస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయా అని అడుగుతున్నారు. సో దానికి మనం ఆన్సర్గా చూడండి, క్వశ్చన్ టు క్వశ్చన్ ఆన్సర్స్ మనం చూద్దాం. సో ఆ ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఎలాంటి చేంజెస్ వస్తాయి అనేది చూసుకుంటూ ఉండాలండి మనం. చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ ఆన్సర్, నో ఐ డోంట్ థింక్ దట్ ట్రాన్స్లేషన్ ఈజ్ ఎ జస్ట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ అ లాంగ్వేజ్. సో ఇది కేవలం లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మాత్రమే కాదు, ఇట్ ఇంక్లూడ్స్ లింగ్విస్టిక్, ప్రాగ్మాటిక్ అండ్ కల్చరల్ ఎలిమెంట్స్. దీంట్లో ఏమేమి ఉంటాయంటే లింగ్విస్టిక్ అంటే భాషాపరమైనటువంటి, మరియు ప్రాగ్మాటిక్ అంటే వాస్తవాలు, నిజాలు, మరియు కల్చరల్ ఎలిమెంట్స్ అంటే మన సంస్కృతిని అద్దం పట్టేటటువంటి విషయాలు. సో ఇవన్నీ కూడా కలగలిపి ఉంటాయన్నమాట ఈ ట్రాన్స్లేషన్లో. అంటే ఏ విధంగా చెప్పచ్చు అంటే, ఒక ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఉందండి, అది తెలుగు వాళ్ళకి రావాలి. అప్పుడు ఏ విధంగా అంటే యాజ్ ఇట్ ఈజ్ ట్రాన్స్లేట్ చేయడమే కాకుండా లాంగ్వేజ్ అనేది తెలుగు నేటివిటీకి అద్దం పట్టే విధంగా ఇక్కడ వాస్తవాలనన్నీ గ్రహించి, ఇక్కడ లాంగ్వేజ్ కావచ్చు, స్లాంగ్ కావచ్చు, మీరు తెలంగాణ సాక్షి పేపర్ చూడండి, ఆంధ్ర సాక్షి పేపర్ చూడండి, లేదా తెలంగాణ ఆంధ్రజ్యోతి చూడండి, ఆంధ్రజ్యోతి చూడండి, అక్కడ డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. వాళ్ళకి స్లాంగ్ అనేది చేంజ్ అవుతుంది కదా. సో ఇక్కడ స్లాంగ్ చేంజ్, సో ఆ స్లాంగ్ చేంజ్ అనేది ఆ రిటర్న్లో కూడా చూపిస్తారనమాట వాళ్ళు న్యూస్ పేపర్లో. సో ఈ విధంగా వీళ్ళ కల్చర్, మన కల్చర్, ఏ ప్రాంతానికి చెందిన కల్చర్కి ఆ విధంగా ఉండే విధంగా ఉంటుంది ఆ ట్రాన్స్లేషన్ కూడా. ఏ లిటరరీ ట్రాన్స్లేషన్ మస్ట్ రిఫ్లెక్ట్ ద ఇమాజినేటివ్, ఇంటలెక్చువల్ అండ్ ఇంట్యూటివ్ రైటింగ్ ఆఫ్ ద ఆథర్. సో ఇంకా ఏంటంటే లిటరరీ ట్రాన్స్లేషన్ అంటే ఈ వ్యాస రూప, ఈ రచన పరమైనటువంటి ఈ ట్రాన్స్లేషన్ అనేది మస్ట్ రిఫ్లెక్ట్ ద ఇమాజినేటివ్, ఇంటలెక్చువల్ అండ్ ఇంట్యూటివ్ రైటింగ్ ఆఫ్ ద ఆథర్. ఇంట్యూటివ్ అంటే స్పష్టమైనటువంటి, సో స్పష్టమైనటువంటి, మరియు ఇమాజినేటివ్, ఇంటలెక్చువల్ అంటే ఊహా సంబంధమైనటువంటి మేధోశక్తి అనమాట. అంటే వాళ్ళు ముందుగానే ఊహించి తన యొక్క ఆ మేధోశక్తి ఏదైతే ఉందో, నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మరియు తన యొక్క స్పష్టత, ఇవన్నీ కూడా క్లారిటీ ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తూ వాళ్ళ యొక్క రైటింగ్ అనేది ఉంటుంది ఆ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు. నెక్స్ట్, లిటరరీ ట్రాన్స్లేషన్ మస్ట్ రిఫ్లెక్ట్ ఆల్ ద లిటరరీ ఫీచర్స్ ఆఫ్ ద సోర్స్ టెక్స్ట్. సో ఈ లిటరరీ ట్రాన్స్లేషన్, ఈ రచన ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో అది ఏమేమి కలిగి ఉంటుందంటే మెయిన్ ఫీచర్స్ని యాజ్ సౌండ్ ఎఫెక్ట్స్ కావచ్చు, సెలెక్షన్ ఆఫ్ వర్డ్స్ కావచ్చు ఎలాంటి తీసుకోవడం, మళ్ళీ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, ఇవన్నీ కూడా కలిగి ఉంటుందన్నమాట. ఈ ఫీచర్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకే, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఐడియా ఉంది కదండి, కంపారిజన్ చేసేటప్పుడు కావచ్చు మనం యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, ఆల్రెడీ అది వీడియో కూడా నేను 8th క్లాస్ దాంట్లో చెప్పున్నాను. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మనకు 7 రకాలు ఉంటాయి అనేసి, ఒక్కొక్కటి ఎప్పుడెప్పుడు యూస్ చేస్తామనేసి. ఓకే, ఇవన్నీ వెన్ యు ఆర్ ఇమాజినింగ్ ఇన్ అన్ పిక్చరైజేషన్ మోడ్ వీ విల్ యూస్ దిస్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. సపరేట్ వీడియో కూడా చేస్తానండి రాబోయే రోజుల్లో. నెక్స్ట్, విచ్ ట్రాన్స్లేషన్ ఈజ్ బెటర్, ట్రూ ట్రాన్స్లేషన్ ఆర్ ఫ్రీ ట్రాన్స్లేషన్? ఏది బెటర్ అనుకుంటున్నారు? నిజమైనటువంటి ట్రాన్స్లేషనా, లేకపోతే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఫ్రీ ట్రాన్స్లేషనా? అంటే ద ట్రూ ట్రాన్స్లేషన్ కీప్స్ ద ఒరిజినల్ మెసేజ్ సఫిషియంట్ వితౌట్ ఇట్స్ ఫామ్ అండ్ వర్డ్ ఆర్డర్ చేంజ్డ్. సో ట్రూ ట్రాన్స్లేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఆ వర్డ్స్ అనేవి ఏమి చేంజ్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ అది లాంగ్వేజ్ ఒక్కటే చేంజ్ చేస్తూ ఉంటుందన్నమాట. వితౌట్ ఇట్స్ ఫామ్, ఏమి చేంజ్ అవ్వదు, దాని ఫామ్ కావచ్చు, ఫార్మేట్ కావచ్చు, ఏమి చేంజ్ అవ్వదు. వైల్ ద ఫ్రీ ట్రాన్స్లేషన్ aims at the message adequately represented, paying a little attention to the form or order. So adequately means తగినంతగా. సో ఈ ఫ్రీ ట్రాన్స్లేషన్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టు రాయవలసిన అవసరం లేదనమాట. మెయిన్ థీమ్ అనేది కన్వే అయితే చాలు, మన ఓన్ వర్డ్స్లో మనం రాయొచ్చు అనేది ఫ్రీ ట్రాన్స్లేషన్. ద మెథడ్ వీ షుడ్ ఎంప్లాయ్ డిపెండ్స్ ఆన్ ద ఫార్మ్ ఆఫ్ ద టెక్స్ట్ వీ ఆర్ టు ట్రాన్స్లేట్. సో మనం ఏది యూస్ చేయాలి, ట్రూ ట్రాన్స్లేషనా లేదంటే ఫ్రీ ట్రాన్స్లేషన్? అంటే ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో మనం ట్రాన్స్లేట్ చేయాల్సింది దాన్ని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. ఓకే, సో
అది ఎలా ఉందో చూసి దాని తర్వాత మనం డెసిషన్ తీసుకోవచ్చు, అది ట్రూ ట్రాన్స్లేషన్ అయితే బాగుంటుందా లేదంటే ఫ్రీ ట్రాన్స్లేషన్ అయితే బాగుంటుందా అనేది. నెక్స్ట్, ఆఫన్ ద కాంబినేషన్ ఆఫ్ ద టూ మెథడ్స్ వర్క్స్ బెటర్. సో ఈ రెండు కలిపి యూస్ చేస్తే చాలా వరకు బాగుంటుంది చూడడానికి అని చెప్తున్నారు. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్ అండి. సో డూ యూ ఫైండ్ ఎనీ చేంజ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ద సెంటెన్స్. సో ఆర్డర్లో ఏమన్నా చేంజెస్ అనేవి చూసారా మీరు సెంటెన్స్ యొక్క ఆర్డర్లో? ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ ఎ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఇన్ ఇంగ్లీష్ బట్ ద ఆర్డర్ ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వెర్బ్ ఇన్ తెలుగు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో సెంటెన్స్ అంటే మనకు ఆర్డర్ ఎలా ఉంటుందండి? ఫస్ట్ వచ్చి సబ్జెక్టు, మళ్ళీ హెల్పింగ్ వెర్బ్, మళ్ళీ వెర్బ్, మళ్ళీ ఆబ్జెక్ట్ ఉండాలి ఇంగ్లీష్లో. బట్ తెలుగులో అయితే అలా ఉండదండి. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి మళ్ళీ వెర్బ్ ఉంటుంది. సారీ, ఒకసారి చూడండి వాళ్ళు ఏమి ఇచ్చారు. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి ఆబ్జెక్ట్ వచ్చి తర్వాత వెర్బ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను రేపు స్కూల్కి వెళ్తాను. నేను రేపు స్కూల్కి వెళ్తాను. దీన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తే ఐ విల్ గో టు స్కూల్ టుమారో. సో ఇక్కడ చూడండి, నేను స్కూల్కి వెళ్తాను, నేను సబ్జెక్టు, స్కూల్కి ఆబ్జెక్టు, వెళ్తాను వెర్బు. ఓకే, లాస్ట్లో వచ్చింది వెర్బు. ఇంగ్లీష్లో అయితే ఐ విల్ గో టు స్కూల్ టుమారో. ఐ గో టు స్కూల్ సింపుల్ ప్రెజెంట్లో అయితే. సో ఐ గో అనేది ఎక్కడ వచ్చింది? సబ్జెక్ట్ పక్కన వెర్బ్ వచ్చింది, ఆబ్జెక్ట్ లాస్ట్లో వచ్చింది అనమాట. సో అది చేంజ్ అవుతుంది కదా కంపల్సరీ. సో అది ఎస్ ఆర్ నో అన్నాడు. ఎస్ ఐ డూ, అవును చేంజ్ అవుతుందని నేను అబ్జర్వ్ చేశాను. నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్ చూడండి. డూ యూ థింక్ సమ్ టైమ్స్ ఇట్ క్రియేట్స్ ఎ ప్రాబ్లమ్స్ ఇన్ ద చాయిస్ ఆఫ్ వొకాబులరీ వైల్ అటెంప్టింగ్ టు ట్రాన్స్లేట్ ఎ టెక్స్ట్. సో ఆ టెక్స్ట్ని ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఆ వొకాబులరీ అనేది మనకి ఏమైనా కొద్దిగా ప్రాబ్లమాటిక్గా అనిపిస్తుంది అంటే ఎస్, ఆ వొకాబులరీ చూస్ చేసుకోవడం అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది నిజంగానే. ఎందుకంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఒకే మీనింగ్తో ఉన్నటువంటి వర్డ్స్ చాలా ఉంటాయి. వాటిలో ఏది తీసుకోవాలి, ఏది తీసుకుంటే మనకు అందరికీ చాలా ఈజీ వేలో అర్థమవుతుంది రీడర్స్కి అనేది మనకు ఉంటుందన్నమాట. సో దీనికి కూడా ఆన్సర్ ఎస్ ఐ డూ అని రాయండి. నెక్స్ట్, ఇట్ ఈస్ పాసిబుల్ టు ట్రాన్స్లేట్ ఎ పోయం ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు అదర్ లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేయగలుగుతామా పోయంని? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ అని ఆన్సర్ రాయండి. నెక్స్ట్, ఈజ్ ఇట్ నెసరీ టు టేక్ కల్చరల్ ఆస్పెక్ట్స్ టు కన్సిడరేషన్. సో ఈ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మన సాంస్కృతిక సాంప్రదాయాలు ఇవేవైతే ఉన్నాయో ఆ ఆస్పెక్ట్స్ అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలా? ఆ వాస్తవాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలా అంటే ఎస్, ఇట్ ఈస్ నెసరీ, కంపల్సరీ మనం వాటిని తీసుకోవాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మనకు టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారో చూద్దాం. సో ఈ క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ చూడండి. ద లెసన్ వాట్ ఈజ్ మై నేమ్ ఈజ్ ఏ ట్రాన్స్లేటెడ్ వర్షన్ ఇన్ ఇంగ్లీష్ ఫ్రమ్ తెలుగు. సో తెలుగు నుంచి ట్రాన్స్లేట్ చేసిందనమాట ఈ లెసన్ అనేది. ద ఫాలోయింగ్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద తెలుగు వర్షన్ ఆఫ్ ద లెసన్. సో మన కింద తెలుగు వర్షన్ యొక్క కొద్దిగా పార్ట్ అనేది ఇచ్చున్నారు. ఓకే, మనం చదివిన ఆ వాట్ ఈజ్ మై నేమ్ అనే ఇంగ్లీష్ లెసన్కి తెలుగు ఎలా ఉంటుంది అనేది ఇచ్చున్నారు. రీడ్ ద తెలుగు వర్షన్ అండ్ అబ్జర్వ్ హౌ ఇట్ వాజ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ఇంగ్లీష్. సో ఈ తెలుగు వర్షన్ని అబ్జర్వ్ చేసి అది ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ అయింది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి అన్నాడు. సో ఇక్కడ చూడండి, నేను మీకు ఇంగ్లీష్లో ఈ లెసన్ అనేది చదువుతూ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో సేమ్ అదే ఇక్కడ వస్తుంది చూడండి. ఇల్లాలు కాకపూర్వం ఓ యువతి చదువు, సంధ్య, తెలివి, చాకచక్యం, సమయస్ఫూర్తి, హాస్యం, లాస్యం అన్నీ కలిగిన అమ్మాయి. సో అమ్మాయి అందము, వాళ్ళ నాన్న ఇచ్చే కట్నం ఇవన్నీ నచ్చి ఒక చిన్నవాడు ఆ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేసి ఓ ఇంటికి ఇల్లాలని చేసి ఇదిగో అమ్మడు ఈ ఇల్లు నీది అని చెప్పాడు. ఆ ఇల్లాలు వెంటనే పైట నడుముకి బిగించి ఇంటిని అందంగా అలికి ముగ్గులు పెట్టింది. ఆ చిన్నవాడు వెంటనే ఆ ఇల్లాలని మెచ్చుకొని నువ్వు ఇల్లు అలకడంలో నేర్పడివి. అలకడం అంటే ఇక్కడ మనకేంది స్క్రబ్బింగ్ లెసన్లో వచ్చింది కదండి, స్క్రబ్బింగ్. సో నేర్పరివి అంటే చాలా స్కిల్ఫుల్ అనేసి నేర్పరివి అంటే ముగ్గులు వేయడంలో అంతకన్నా నేర్పరివి. షబాష్, కీప్ ఇట్ అప్ అని ఇంగ్లీష్లో మెచ్చుకొని భుజం తట్టాడు. ప్యాట్
ట్యాటెడ్ ఆన్ ద షోల్డర్ అంటాం కదా అది. సో దాంతో ఆ ఇల్లాలు తెగ మురిసిపోయి ఇల్లాలు అక్కడమే ధ్యేయంగా తన జీవితాన్ని కొనసాగించింది. సో కంప్లీట్లీ ఇమ్మర్స్డ్ ఇన్ స్క్రబ్బింగ్ ద ఫ్లోర్. ఎల్లప్పుడూ ఇంటిని పరిశుభ్రంగా అలికి రంగవల్లిలను తీర్చిదిద్దింది. రంగవల్లిలు అంటే ముగ్గులండి, ఓకే, రంగోలి. సో ఆ విధంగా ఆమె జీవితం 3 అలుకుగుడ్డలు 6 ముగ్గు బుట్టలుగా సాగిపోతూ వచ్చింది. కానీ ఒకనాడు ఇల్లాలు అలుకుతూ నా పేరేమిటి చెప్పమా, నా పేరేంటబ్బా అని ఆలోచించిందనమాట. అనుకుంది. అలా అనుకొని ఉలిక్కిపడింది. చేతిలో అలుకుగుడ్డ ముగ్గు బుట్ట అక్కడ పడేసి కిటికీ దగ్గర నిలబడి తలగోక్కుంటూ నా పేరేమిటి అని తెగ ఆలోచించిందనమాట. ఎదురుగా ఇంటికి నేమ్ బోర్డు వేలాడుతూ ఉంది. మిసెస్ ఎం సుహాసిని ఎంఏ పిహెచ్డి ప్రిన్సిపల్ ఎక్స్ కాలేజ్ అని. అవును, అలాగే తనకి ఓ పేరు ఉండాలి కదా, ఇలా మర్చిపోయానేమిటి, ఇల్లలికే సంబరంలో పేరు మర్చిపోయాను, ఇప్పుడెలాగా అనుకొని ఆ ఇల్లాల కంగారు పడిపోయింది. మనసంతా చికాగ్గా అయిపోయింది, అంటే ఇరిటేటింగ్గా అయిపోయింది అనమాట, బాధగా. ఎలాగో ఆ పూటకి ఇల్లు అలకడం కానిచ్చేసింది. సో అలా ఆ రోజుటికి జరిగిపోయిందనమాట. అంతలో ఒక పని మనిషి వచ్చింది. పోనీ ఆమెకైనా గుర్తుందేమో అని, అమ్మాయి నా పేరు నీకు తెలుసా అని అడిగింది. సో ఈ పార్ట్ని చదవమన్నారు, తెలుగులో చదివారు. నెక్స్ట్ యాక్టివిటీస్ ఏమి ఇచ్చారు చూడండి. ఈజ్ దిస్ ఏ గుడ్ ట్రాన్స్లేషన్, ఎస్ ఆర్ నో, గివ్ రీజన్స్. ఇది కరెక్ట్గా ఉందా ట్రాన్స్లేషన్, అవునా కదా, రీజన్స్ ఇవ్వండి అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి నౌ ట్రాన్స్లేట్ ద తెలుగు వర్షన్ ఆన్ దిస్ పేజ్ ఇంటూ ఇంగ్లీష్ అండ్ లిస్ట్ ద డిఫికల్టీస్ యూ ఫేస్. సేమ్ మళ్ళీ దీన్నే ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి రాయమని చెప్తున్నారనమాట. అలా రాసేటప్పుడు మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఏంటి అని అడుగుతున్నారు. చూద్దాం. సో ఇవన్నీ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్ అండి. ఇవేమి మనకు టెక్స్ట్ బుక్లో పరంగా లేదు కాబట్టి చెప్పట్లేదు. నేను మళ్ళీ గ్రామర్ వీడియోస్ చేసేటప్పుడు ఇది ఒక సపరేట్ వీడియో చేస్తాను మళ్ళీ. సో చూడండి, ఇదంతా మనం చదివేసుకున్నాము. సో ఫస్ట్ క్వశ్చన్, ఈజ్ దిస్ ఏ గుడ్ ట్రాన్స్లేషన్? ఎస్, దిస్ ఈస్ ఏ గుడ్ ట్రాన్స్లేషన్. Yes or no, give reasons. It conveys the meaning well and it reflects the imaginative, intellectual and intuitive writing of the author. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా తన యొక్క మేధో సంపన్న శక్తి అంటాం కదా, తన యొక్క ఆలోచన సంపన్న శక్తికి మరియు ఇన్షియేటివ్ అంటే స్పష్టమైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి రైటింగ్ అనేది మనకు చాలా చక్కగా అర్థమవుతుంది అని చెప్తున్నాడు అనమాట. మీనింగ్ అనేది కరెక్ట్గా కన్వే అవుతుంది అనేసి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, నౌ ట్రాన్స్లేట్ ఇట్ ఇంటూ ఇంగ్లీష్. సో సేమ్ అండి, మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న పారాగ్రాఫ్సే ఇక్కడ ఇచ్చుంటారు. ఏ యంగ్ ఉమెన్ బిఫోర్ షీ బికేమ్ ఏ హౌస్ వైఫ్ హ్యాడ్ బీన్ అండ్ ఎడ్యుకేటెడ్, కల్చర్డ్, ఇంటెలిజెంట్, క్యాపబుల్. సో ఇదే సేమ్ మనకు టెక్స్ట్ బుక్లో ఎన్నో పారాగ్రాఫ్ అండి అది. ఆ పిక్చర్ కింద ఉంటుంది కదండి, వాట్ ఈస్ మై నేమ్ లెసన్ స్టార్టింగ్లో ఆమె కింద ముగ్గు వేస్తుంటుంది కదా, ఆ పిక్చర్ కింద ఉండేటటువంటి పారాగ్రాఫ్స్ 2. ఏ యంగ్ ఉమెన్ బిఫోర్ బీయింగ్ ఏ హౌస్ వైఫ్, అదంతా కలిపి ఇక్కడ రాసేసి ఉంటారండి. మళ్ళీ ఓవర్ జాయిడ్ ద హౌస్ వైఫ్ కంటిన్యూ టు లివ్ విత్ స్వాబింగ్. సో ఇదంతా. సో మీన్ వైల్ ద మేడ్ సర్వెంట్ కేమ్ దేర్. అప్పుడు ఆమెను అడుగుతుంది అనమాట, హోపింగ్ ఎట్ దట్ డూ యూ లుక్ అమ్మాయి, డూ యూ నో మై నేమ్ అని అడుగుతుంది. సో అక్కడ వరకు మనం రాయవలసి ఉంటుంది. సో మీకు ఇది కావాలనుకున్నా కానీ వీడియో ఒకసారి పాస్ చేసి ఇదంతా రాసుకోండి. ఓకే, సో సేమ్ అదే టెక్స్ట్ బుక్లో ఉండేదే మళ్ళీ ఇక్కడ ఇచ్చుంటారు. ఓకేనండి. సో ఇది ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మీరు ఏమైనా డిఫికల్టీస్ ఫీల్ అయ్యారా అని అంటే, దెర్ ఈస్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ డిఫికల్టీస్ వైల్ వీఆర్ ట్రాన్స్లేటింగ్ ఫ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్. వీ షుడ్ నీడ్ టు చేంజ్ ద ఆబ్జెక్ట్ అండ్ ద సబ్జెక్ట్ అండ్ ద వెర్బ్ ప్లేసెస్. దట్ ఈస్ నథింగ్ బట్ వీ షుడ్ నీడ్ టు చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ఎ సెంటెన్సెస్. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ద సెంటెన్సెస్, సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది చేంజ్ చేస్తాము. సో అక్కడ కొద్దిగా డిఫికల్టీగా ఫీల్ అయ్యాను అని రాస్తే సరిపోతుంది. మీరు ఇంకా రాయాలన్నా రాయొచ్చు అనమాట. మీరు అంటే ఇక్కడ కాంప్లెక్స్ వీ హ్యావ్ యూజ్డ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అండ్ కాంపౌండ్ సెంటెన్సెస్ ఆల్సో ఫర్ బెటర్ ఎంఫసైజింగ్. ఓకే, బాగా చెప్పడం కోసం, నొక్కి ఒక్కానించడం కోసం మేము కొద్దిగా కాంప్లెక్స్ సెంటెన్సెస్ని అండ్ కాంపౌండ్ సెంటెన్సెస్ని, డిఫరెంట్ సెంటెన్సెస్ని యూజ్ చేసాము
అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వర్క్ మనకేమిచ్చారంటే ఒక ఇంగ్లీష్ చూడండి, ఇక్కడ ఇంగ్లీష్లో మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దానిని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయమన్నారు. సో సేమ్ ఇదే రివర్స్లో అక్కడికి ఇక్కడికి లేస్తూ ఉంటారు. ట్రాన్స్లేట్ ఇంటూ తెలుగు ద ఫాలోయింగ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద స్టోరీ అండ్ కంపేర్ ఇట్ విత్ ఒరిజినల్ స్టోరీ ఇన్ తెలుగు. రెఫర్ టు టీచర్స్ హ్యాండ్ బుక్ ఫర్ తెలుగు రివిజన్. సో తెలుగులో కావాలనుకుంటే మీ టీచర్కి ఉన్నటువంటి హ్యాండ్ బుక్ అతని దగ్గర కంప్లీట్ ఆ లెసన్ తెలుగులో ఉంటుందంట. సో అతన్ని అడగమనింది. చూద్దాం. సో ఎక్కడ ఏ పారాగ్రాఫ్ ఇచ్చారంటే శారదా, మై డియర్ శారదా, షీ షౌటెడ్ అండ్ ఎంబ్రాస్డ్ హర్. ద హౌస్ వైఫ్ ఫెల్ట్ లైక్ ఎ పర్సన్ టోటల్లీ పాచ్డ్ అండ్ డ్రైడ్ అప్. సో ఇది మనకు లాస్ట్ నుంచి థర్డ్ పారాగ్రాఫ్ అనుకుంటా అండి. సో మీకు లాస్ట్లో ఇంకో పిక్చర్ ఇచ్చి ఉంటారు కదా, ఆమె న్యూస్ పేపర్ చదువుతూ కూర్చో ఉంటుంది. ఓకే, సో అలా కూర్చో ఉన్న పిక్చర్ కింద ఉన్నటువంటి పారాగ్రాఫ్ అనమాట. శారదా, మై డియర్ శారదా, షీ షౌటెడ్ అండ్ ఎంబ్రాస్. సో ఆ పారాగ్రాఫ్ని ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే మన మెయిన్ ఉద్దేశం దీనిని తెలుగులో రాయమని చెప్తున్నాడండి. ఓకే, సో తెలుగులో రాస్తే అది ఏ విధంగా వస్తుందంటే ఇలా వస్తుంది. శారదా, నా ప్రియమైన శారదా అంటూ అరిచి ఆ అమ్మాయిని, అంటే అమ్మాయి అంటే ఎవరు ఇక్కడ, ఈ గృహిణి, ఎవరైతే పేరు మర్చిపోయారో ఆమె అనమాట, ఆ అమ్మాయిని కౌగిలించుకునింది. ఆ గృహిణి దాహంతో ఎండిపోయి చనిపోతున్నప్పుడు కొత్త కుండలోంచి చల్లని నీటిని చెంచాతో తన నోటిలో పోస్తే కొత్త జీవితాన్ని పొందిన వ్యక్తి వలె అనుభూతిని పొందింది. ఇదంతా నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు లెసన్ యాస్టీజ్ ఇలాగే చెప్పున్నానండి, ఆల్మోస్ట్ చెప్పున్నాను. ఒకసారి అది చూడండి. నీవు శారదావు, నీవు 10వ తరగతిలో మన స్కూల్ ఫస్ట్ వచ్చావు. కాలేజీలో జరిగిన సంగీత పోటీలలో నీవు ప్రథమురాలుగా వచ్చావు, అంటే ఫస్ట్ ప్లేస్లో వచ్చావు. నీవు మంచి బొమ్మలు కూడా వేసేదానివి, ఆర్టిస్టు. మనమంతా సుమారు 10 మంది స్నేహితులం, 10 మెంబర్స్ ఫ్రెండ్స్. వాళ్ళందరినీ నేను ఎప్పుడో ఒకప్పుడు కలిశాను. మేము ఒకళ్ళకొకళ్ళు ఉత్తరములు కూడా రాసుకుంటూ ఉంటాము. నీవు మాత్రమే మాకు అందుబాటులో లేకుండా పోయావు. నీవు అజ్ఞాతంగా అజ్ఞాతంగా అంటే మనకు లెసన్లో ఇన్కాగ్నిటో అని ఇచ్చుంటారు చూడండి. సో అంటే అజ్ఞాతంగా, కనిపించకుండా పోవడం, దూరంగా వెళ్ళిపోవడం, అడ్రస్ అనేది లేకుండా. ఎందుకుంటున్నావో చెప్పు అని నిలదీసిన ఆ స్నేహితురాలు గృహిణికి నిజంగానే కొత్త జీవితాన్ని ఇచ్చింది అని ఇచ్చారు. సో దానిని మనం ఇంగ్లీష్లో ఇక్కడ పైన ఇచ్చినారు కానీ ఇది అనమాట ఇంగ్లీష్. దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇక్కడ మనం ట్రాన్స్లేట్ ఇంటూ ఇంగ్లీష్, ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద స్టోరీ అండ్ కంపేర్ ఇట్ విత్ ద ఒరిజినల్ స్టోరీ ఇన్ తెలుగు. సో జస్ట్ కంపేర్ ఇట్ చేయండి, సరిపోతుంది. ఏం లేదు, అక్కడ తెలుగులో రాసి అక్కడక్కడ కొన్ని సెంటెన్సెస్ మీరు మెన్షన్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పాను కదా అజ్ఞాతంగా అంటే ఇన్కాగ్నిటో అని. సో ఎక్కడన్నా కూడా సబ్జెక్ట్ ఫస్ట్ వచ్చి నెక్స్ట్ ఆబ్జెక్ట్ వచ్చి తర్వాత వెర్బ్ వచ్చి ఉంటుంది కదా, ఆ సెంటెన్స్ ఒకటి తీసుకొని కంపేర్ చేయడము. చూద్దాం ఏదన్నా ఒక ఎగ్జాంపుల్. నీవు 10వ తరగతిలో మన స్కూల్లో ఫస్ట్ వచ్చావు. చూడండి, ఫస్ట్ వచ్చావు అనేది వచ్చావు లాస్ట్లో ఉంది, కానీ ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తే యూ కేమ్ ఫస్ట్ ఇన్ అవర్ స్కూల్ ఇన్ 10th క్లాస్. సో 10th క్లాస్ అనేది లాస్ట్కి వెళ్ళిపోయింది, కానీ తెలుగులో చూస్తే ఫస్ట్లో వచ్చిందనమాట. సో ఈ విధంగా సెంటెన్స్ స్ట్రక్చర్ ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఇలాంటి సెంటెన్స్ని కొన్ని కంపేర్ చేసి కింద రాయండి. తెలుగులో ఆ సెంటెన్స్ రాయండి, ఇంగ్లీష్లో ఆ సెంటెన్స్ ఎలా వస్తుందో రాయండి, సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ లైన్ టు లైన్ ఒక ఫుల్ స్టాప్ నుంచి ఇంకో ఫుల్ స్టాప్ వరకు రాసి దానికి సంబంధించిన ఇంగ్లీషు రాయండి, సరిపోతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్ ఒకటి ఇచ్చున్నారండి మనకు దీంట్లో చూడండి. సో మనకు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఈ ప్రాజెక్ట్ వర్క్ అనేది వేరేగా ఉంది. సో కాబట్టి దీంట్లో నేను చూడట్లేదు. ఇప్పుడు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో మాత్రం ఇదే ఉందండి. చూడండి, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టెక్నికల్ గ్యాడ్జెట్స్ ఆన్ హ్యూమన్ రిలేషన్స్. సో మానవ సంబంధాల మీద ఈ టెక్నికల్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో, మొబైల్స్ కావచ్చు, లేదంటే టీవీస్ కావచ్చు, లేదంటే ల్యాప్టాప్స్ కావచ్చు, కంప్యూటర్లు, ఇవన్నీ కూడా ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి మానవ సంబంధాల మీద అంటున్నారు. సో విజిట్ 5 houses ఇన్ యువర్ నేబర్హుడ్ and collect the information in the given format related to human relations, that is spending quality time with the members of the family and friends, sharing and caring. సో కింద మనకు కొన్ని టేబుల్లో ఇచ్చినారు చూడండి. ఏమి ఇచ్చారంటే ఇవన్నీ ఫిల్ చేయాలన్నమాట. 5 మంది ఇళ్ళకి వెళ్ళాలి, ఒక్కొక్కరి పేరు రాయండి. సో వాళ్ళ ఇంట్లో
ఈ టెలివిజన్ అనేది రాకముందు మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి, వచ్చాక ఎలా ఉన్నాయి, మొబైల్ రాకముందు ఎలా ఉన్నాయి, వచ్చాక ఎలా ఉన్నాయి, కంప్యూటర్ లేదా ఇంటర్నెట్ రాకముందు ఎలా ఉన్నాయి, వచ్చాక ఎలా ఉన్నాయి, ఇలా రాయవలసి ఉంటుంది. ఓకే, అనలైజ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ రైట్ ఏ రిపోర్ట్ బై యాడింగ్ యువర్ ఒపీనియన్ ఆన్ హౌ ద మోడర్న్ గ్యాడ్జెట్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ హ్యూమన్ రిలేషన్స్ అండ్ ప్రెజెంట్ ఇట్ బిఫోర్ ద క్లాస్. సో ఇదన్నీ ఫిల్ చేశాక 5 మందివి ఆ మొత్తం కలిపి ఒక ఎస్సే లాగా ఒక రిపోర్ట్ రాయమని చెప్పారనమాట. ఓకే, చూద్దాం. ఫస్ట్ కిషోర్ అనే వ్యక్తి ఇంటికి వెళ్తే అతను చెప్పింది ఏంటంటే టెలివిజన్ వచ్చాక రాకముందు వచ్చి హ్యూమన్ రిలేషన్స్ ఆర్ మెయింటైనెడ్ ప్రాపర్లీ, బాగున్నాయన్నమాట సంబంధాలన్నీ మనుషుల మధ్య. అది వచ్చిన తర్వాత దెర్ ఈస్ ఏ గ్యాప్ అమాంగ్ ద ఫ్యామిలీ మెంబర్స్, గ్యాప్ అనేది స్టార్ట్ అయింది ఫ్యామిలీ మెంబర్స్ మధ్య టెలివిజన్ వచ్చాక. నెక్స్ట్ మొబైల్ ఫోన్స్ వచ్చి రాకముందు ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ మూవ్ ఫ్రెండ్లీ అండ్ దే షేర్ దేర్ ఫీలింగ్స్. రాకముందు అందరూ చాలా ఫ్రెండ్లీగా నడుచుకునే వాళ్ళు, కానీ అది వచ్చిన తరువాత ఎలా ఉందంటే దే డోంట్ టేక్ కేర్ ఆఫ్ ద అదర్ ఫ్యామిలీ మెంబర్స్. తన కుటుంబంలో ఉన్న ఇతరుల్ని పట్టించుకోవడం మానేశారు మొబైల్ వచ్చాక. మీరు చూస్తున్నట్లయితే ఎవరి పాటికి వాళ్ళు మొబైల్ పట్టుకొని, లేదా పెళ్ళిళ్ళకి వెళ్ళినా కానీ ఒకప్పుడు అంత సరదాగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఏ పెళ్ళికి వెళ్ళినా ఎవరి పాటికి వాళ్ళు కూర్చొని మొబైల్ నొక్కుంటూ ఉంటారనమాట. ఓకే, సో ఆ విధంగా అడిక్ట్ అయిపోయి ఉన్నారు. నెక్స్ట్ కంప్యూటర్ రాకముందు వచ్చిన తర్వాత ఇంటర్నెట్, కంప్యూటర్. హ్యూమన్ రిలేషన్స్ ఆర్ కార్డియల్. కార్డియల్ అంటే అఫెక్షన్ అనమాట. ఓకే, వార్మ్ అండ్ ఫ్రెండ్లీ. ఓకే, అంటే అఫెక్షనేట్ అంటే చాలా అప్యాయతగా ఉండేవి అనమాట. బట్ వచ్చిన తర్వాత దే డోంట్ ఫైండ్ ఎనఫ్ టైమ్ టు స్పెండ్ విత్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. అసలు ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో గడిపేటటువంటి టైమే దొరకట్లేదు అనమాట ఇవి వచ్చిన తర్వాత. అది ఒకరు చెప్పింది. నెక్స్ట్ ప్రకాష్ అనే వ్యక్తి ఇంటికి వెళ్తే వాళ్ళు చెప్పింది ఇలా ఉంటుందన్నమాట. ద ఫ్యామిలీ మెంబర్స్ స్పెండ్ మోర్ టైమ్ విత్ వన్ అనదర్. సో టెలివిజన్ రాకముందు ఫ్యామిలీ మెంబర్స్ ఒకరితో ఒకరు చాలా బాగా టైం స్పెండ్ చేసేవాళ్ళు. వచ్చిన తర్వాత ద ఫ్యామిలీ రిలేషన్స్ ఆర్ ఓకే, జస్ట్ ఓకే అనమాట. వచ్చాక దే సిట్ అలాంగ్ విత్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వాచ్ టీవీ. సో వాళ్ళు ఇంకొకరితో కలిసి కూర్చొని టీవీ వాచ్ చేస్తూ ఉంటారు, అంతేగాని మాట్లాడే వాళ్ళ మధ్య ఎక్కువగా. నెక్స్ట్ దే డోంట్ ఫైండ్ ఎనఫ్ టైమ్ టు స్పెండ్ విత్ దేర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇందాక చెప్పింది. దే ఆల్వేస్ టాక్స్ విత్ దేర్ ఫ్రెండ్స్ ఆన్ ఫోన్. ఎప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు, డైరెక్ట్గా మాట్లాడేదే ఉండదు. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, మొబైల్ ఫోన్స్ రాకముందు ఏంటంటే దే డోంట్ ఫైండ్ ఎనఫ్ టైమ్ టు స్పెండ్ విత్ దేర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అంటే ఏదైనా పనికి బయట వెళ్ళినప్పుడు లేదా బిజీగా ఉన్నప్పుడు, ఫ్రెండ్స్ దూరంగా ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడేటటువంటి టైం అనేది దొరికేది కాదు మొబైల్ లేకపోవడం వల్ల అప్పట్లో. కానీ మొబైల్ వచ్చిన తర్వాత ఆల్వేస్ టాక్ విత్ దేర్ ఫ్రెండ్స్ ఆన్ ఫోన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ కంప్యూటర్ గురించి అయితే ద ఓల్డ్ పీపుల్ ఆర్ వెల్ టేక్ కేర్ ఆఫ్. పెద్దవాళ్ళు అనేవాళ్ళు చాలా కేర్ తీసుకునేవాళ్ళు ఇవి రాకముందు. దే షేర్ దేర్ ఫీలింగ్స్ అమాంగ్ దేమ్. వాళ్ళ యొక్క అనుభవాలని చిన్నవాళ్ళతో పంచుకునేవాళ్ళు వాళ్ళు. కానీ ఇంటర్నెట్ వచ్చాక దే డోంట్ హ్యావ్ ఏ టైమ్ టు స్పెండ్ విత్ దేర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అసలు టైమే ఉండట్లేదు పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో. పెద్దలు చెప్పేది వినే టైం కూడా ఉండట్లేదు అనమాట. ఎంతసేపు కంప్యూటర్లో లేదా మొబైల్లో ఇంటర్నెట్, యూట్యూబ్ ఇవే ఉంటాయి. నెక్స్ట్ రమ్యాస్ హౌస్ అంటే ఇంకొక వ్యక్తి ఇంటికి వెళ్ళినప్పుడు. సో ఇది కూడా సేమ్ అండి, సేమ్ ఇన్ఫర్మేషనే ఉంటుంది అన్నింటిలో. సో మీరు పాస్ చేసుకొని నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకోవచ్చు. స్నేహాస్ హౌస్. ఓకే, సేమ్ అవే వర్డ్సే రిపీట్ అయి ఉంటాయి మళ్ళీ. అండ్ ధర్మతేజస్ హౌస్. సో 5 మందిని రాయమన్నారు, 5 మందిని రాసేసాం. నెక్స్ట్ రిపోర్ట్, దీని గురించి ఒక రిపోర్ట్ తయారు చేయమన్నారు, చూద్దాం. The gadgets such as television, mobile phones and computer or internet has their own effect on human relations. So ప్రతి ఒక్కటి తన యొక్క ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుందన్నమాట హ్యూమన్ రిలేషన్స్ మీద. Okay, in most of the families there is a lot of changes before and after the accessibility of technological gadgets. So ఇవి రాకముందు వచ్చిన తర్వాత చాలా ప్రభావం, చాలా డిఫరెన్స్ అనేది ఉందన్నమాట చాలా కుటుంబాలలో చూస్తే మన ఫ్యామిలీస్లో. This report is about examining the effect of the technical gadgets on human relations. మానవ సంబంధాల మీద ఈ టెక్నికల్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నాయి మానవ సంబంధాల మీద అనేది ఒక పరీక్ష చేస్తూ, ఎగ్జామైన్ చేస్తూ ఒకరవ తెలుసుకోవడానికే ఈ రిపోర్ట్ అనేది రాస్తున్నాము. ద గ్యాడ్జెట్స్ అఫెక్ట్ వన్స్ ఫ్రెండ్షిప్స్.
social lives, family relations, general health and personal achievements. సో ఫ్రెండ్షిప్, సో వీటిల్ని దేని మీద ప్రభావం చూపిస్తాయంటే ఈ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా ఫ్రెండ్షిప్ మీద కావచ్చు, స్నేహం మీద. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసినప్పుడు చాలా సరదాగా మాట్లాడుకుని ఆడుకునే వాళ్ళు ఇప్పుడు లేదా పరిస్థితి. సోషల్ లైఫ్స్, సామాజిక జీవితం మీద. ఫ్యామిలీ రిలేషన్స్, కుటుంబ సంబంధాల మీద. జనరల్ హెల్త్, ఆరోగ్యం పరంగా కూడా. అండ్ పర్సనల్ అచీవ్మెంట్స్, మీరు ఏదన్నా సాధించాలి అని అనుకుంటే వాటి మీద కూడా ఇవి ప్రభావం చూపిస్తాయి. ఓకే, డైవర్ట్ అయిపోతారు. కలెక్టర్ అవ్వాలనుకొని చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు, మీకు కొత్త మొబైల్ తెచ్చిస్తే ఇంకంతే అయిపోయినట్టే కదా. సో అలాగా. నెక్స్ట్ చూడండి, ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ గ్యాడ్జెట్స్ హ్యావ్ ఏ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ రిలేషన్స్, స్పెషల్లీ విత్ ఫ్యామిలీ. మెయిన్ కుటుంబం మీద ఈ గ్యాడ్జెట్స్ అనేవి చాలా నెగిటివ్ ఇంపాక్ట్, నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. మెనీ పేరెంట్స్ కంప్లైన్ అగైన్స్ట్ దేర్ చిల్డ్రన్ దట్ దే ఆర్ యూజింగ్ కంప్యూటర్స్ అండ్ మొబైల్ ఫోన్స్ సో దట్ దే డోంట్ ఫైండ్ టైమ్ టు ఇంటరాక్ట్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్. చాలా వరకు ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్ ఏమని కంప్లైంట్ చేస్తుంటారంటే పిల్లల మీద, ఈ అబ్బాయి ఎప్పుడు చూడు ఫోనే సార్, మా అబ్బాయి అసలు బుక్కే పట్టట్లేదు, ఇంటికి వచ్చాడంటే టీవీయా ఫోనా అనేసి చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి మనకు కూడా. సో ఈ విధంగా ఎంతసేపు వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. సో దట్ దే డోంట్ ఫైండ్ ఎ టైమ్ టు ఇంటరాక్ట్, వాళ్ళ కుటుంబంతో ఇంటరాక్ట్ అయ్యే అంటే మాట్లాడే గడిపేటటువంటి టైం కూడా వీళ్ళకి దొరకడం లేదు. యాజ్ ఫార్ యాజ్ వాచింగ్ టీవీ ఈజ్ కన్సర్న్డ్, ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ సిట్ ఇన్ వన్ ప్లేస్ అండ్ వాచ్ ద ప్రోగ్రామ్స్. సో ఈ టీవీ చూడేది చూడడం, దీని గురించి మనం చూసినట్లయితే అందరూ ఒక దగ్గర కూర్చొని టీవీ చూస్తూ ఉండేవాళ్ళు అనమాట, ఉంటారు. దస్ వాచింగ్ టీవీ ఈజ్ యూస్ఫుల్ ఇన్ మెయింటైనింగ్ ప్రాపర్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్. సో కాబట్టి వాచింగ్ టీవీ అనేది మంచిదే ఫ్యామిలీ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయడానికి, ఎందుకంటే అందరూ కూర్చొని సరదాగా నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు. బిఫోర్ ద యాక్సెసిబిలిటీ ఆఫ్ దీస్ గ్యాడ్జెట్స్ ప్రాపర్ హ్యూమన్ రిలేషన్షిప్స్ ఆర్ మెయింటైన్డ్. సో వీటిల్ని యూజ్ చేసే ముందు, ఓకే, బిఫోర్ ద యాక్సెసిబిలిటీ ఆఫ్ దీస్ గ్యాడ్జెట్స్, వీటిల్ని మనం అలౌ చేసే ముందు, మన జీవితంలోకి వాటిని ఉపయోగించేదానికన్నా ముందు మనం ప్రాపర్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అనేవి మెయింటైన్ చేయాలి, మానవ సంబంధాలు అనేవి కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ద ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఆర్ కార్డియల్, ఇవి చాలా అఫెక్షనేట్ అనమాట, అఫెక్షన్ ఆర్ వామ్. ఓకే, చాలా ఆప్యాయతతో కూడుకున్నవి ఈ కుటుంబ బంధాలు అనేవి. దే షేర్ దేర్ ఫీలింగ్స్ విత్ వన్ అనదర్. సో ఇవి ఒకరితో ఒకరు ఫీలింగ్స్ అనేవి షేర్ చేసుకునేదానికి ఉపయోగపడతాయి కుటుంబ బంధాలు, బాంధవ్యాలు అనేవి. దే స్పెండ్ మోర్ టైమ్ విత్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. దే టేక్ కేర్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. దే గివ్ వాల్యూ టు అదర్ ఫ్యామిలీ మెంబర్స్ వ్యూస్. సో ఇతరుల యొక్క వ్యూస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదండి, వాళ్ళ ఆలోచనలు ఉంటాయి, వాళ్ళ ఒపీనియన్ ఉంటాయి, వాటన్నిటికీ కూడా వాల్యూ ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఓకే, ఈ గ్యాడ్జెట్స్ ఇవన్నీ రాకముందు ప్రతి ఒక్కరికి గౌరవం ఇచ్చేవాళ్ళు, వాళ్ళ మాటకు కూడా విలువనిచ్చేవాళ్ళు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ద చిల్డ్రన్ ఫైండ్ టైమ్ టు ప్లే అండ్ స్పెండ్ విత్ దేర్ ఫ్రెండ్స్. సో ఇవే కనుక లేకపోతే ఒకప్పట్లో మనకి ఎలా ఉండేదంటే ఫ్రెండ్స్తో కలిసి ఆడుకునేవాళ్ళు, క్రికెట్ ఆడడానికి బయటకు వెళ్ళేవాళ్ళు, హైడ్ అండ్ సీక్ ఆడేవాళ్ళు, లేదా తక్కుడు బిచ్ ఆడేవాళ్ళు, ఇలాంటివి చాలా గేమ్స్ ఉండేవన్నమాట. మనము 8th క్లాస్ ఫస్ట్ యూనిట్ ఏ లెటర్ టు ఏ ఫ్రెండ్లో చూడొచ్చు ఎలా ఉండేది అప్పుడు, ఇప్పుడు ఎలా ఉంది అనేసి. ఓకే, ఈ గిల్లీ దండ అనే ఆట, అంటే బెల్లాంకోడి, ఇలాంటివన్నీ కూడా ఉండేవి. నెక్స్ట్ చూడండి, బట్ ఆఫ్టర్ ద యాక్సెసిబిలిటీ ఆఫ్ టెక్నాలజికల్ గ్యాడ్జెట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత వీ అబ్జర్వ్ ఏ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఫ్యామిలీ రిలేషన్స్ విత్ ఫ్రెండ్స్, షేరింగ్, కేరింగ్, హెల్త్ ఎక్సెట్రా. వీటన్నిటిలో చాలా వరకు చేంజెస్ వచ్చేసాయి అనమాట అవి రాగానే. ద పేరెంట్స్ ఆర్ కంప్లైనింగ్ దట్ దే చిల్డ్రన్ ఆర్ స్పెండింగ్ మోస్ట్ ఆఫ్ దేర్ టైమ్ ఇన్ యూజింగ్ గ్యాడ్జెట్స్. మా పిల్లలు ఎక్కువగా గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తూ ఉన్నారని కంప్లైంట్స్ వస్తుంటాయి మనకు. దే డోంట్ ఈవెన్ ట్రై టు ఇంటరాక్ట్ విత్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. అసలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఎలాంటి మాట కూడా ఉండదన్నమాట, వాళ్ళ పాటికి వాళ్ళు బిజీ. దే ఆల్వేస్ వాచ్ టీవీ ప్రోగ్రామ్స్, టాక్ ఆన్ ఫోన్స్ అండ్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కంప్యూటర్స్. టీవీ చూసుకోవడం, ఫోన్లో ఫ్రెండ్స్తో మాట్లాడడం, లేదంటే కంప్యూటర్ ముందు కూర్చొని ఆడుకోవడం, ఇవి. దే డోంట్ ఈవెన్ ఫైండ్ టైమ్ టు గో టు దేర్ ఫ్రెండ్స్ అండ్ స్పెండ్ విత్ దెమ్ జాయస్లీ. ఇంకా ఏంటంటే
బయట వెళ్ళి స్నేహితులతో ఆడుకునే టైం కూడా వీళ్ళకి దొరకడం లేదనమాట, హ్యాపీగా ఆడుకునే టైం కూడా. దే డోంట్ కేర్ ఫర్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్, అసలు వాళ్ళ కుటుంబంనే అసలు పట్టించుకోరు వీళ్ళు. నాన్న వస్తున్నాడా, అమ్మ ఉందా, ఇంట్లో ఉందా లేదా, వెళ్ళారు, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఇవేవో పట్టించుకోరు. దే డోంట్ షేర్ దేర్ ఫీలింగ్స్ విత్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో వాళ్ళ యొక్క ఫీలింగ్స్ షేర్ చేసుకోరు. ఫ్రెండ్స్తోనే అంతా మొబైల్లోనే అనమాట. అంతా సీరియస్ అయిపోయి పీక్స్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బయటపడతారు. As they use their gadgets for a longer periods of time, they are facing health problems. సో ఎక్కువగా ఇలా యూస్ చేయడం వలన ఏమవుతుందంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. సో చూస్తే మనం ఇప్పుడు 4 years ఆర్ 5 years ఆర్ 6 years పిల్లలకే స్పెట్స్ అనేవి వచ్చేస్తున్నాయి. ఓకే, సో సైట్ వల్ల. నెక్స్ట్ ప్రాబ్లమ్స్, దేర్ పర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ గుడ్ ఇన్ దేర్ స్టడీస్, వాళ్ళ చదువు కూడా తగ్గిపోతుంది అనమాట దీనివల్ల. దే బికమ్ అడిక్ట్స్ ఆఫ్ దీస్ గ్యాడ్జెట్స్, వాళ్ళు దీనికి వ్యసనంగా తయారైపోతుంది వాళ్ళకి ఈ గ్యాడ్జెట్స్ అనేవి. సో చిన్న పిల్లలే 1 year పిల్లవాడికి కూడా అతనికి ఫోన్ అనేది అలవాటు చేసేస్తున్నారు అనమాట. సో ఆ ఫోన్ అతని చేతిలో నుంచి లాక్కుంటే, ఆ అబ్బాయి చేతిలో నుంచి లాగితే ఏడవడం మొదలు పెట్టేస్తాడు, ఇస్తే మళ్ళీ సైలెంట్ అయిపోతాడు. సో అలా అలవాటు అయిపోతుంది. నెక్స్ట్, దే కాంట్ స్టే ఈవెన్ ఏ మినిట్ వితౌట్ ఆఫ్ ద గ్యాడ్జెట్స్. ఎస్, అసలు ఫోన్ ఒక్క నిమిషం లేకుండా కూడా వాళ్ళు గడపలేని పరిస్థితి ఉంది చాలా వరకు. ఆల్దో ద టెక్నాలజికల్ గ్యాడ్జెట్స్ హ్యావ్ దేర్ ఓన్ అడ్వాంటేజెస్. సో వీటి యొక్క ఉపయోగాలు కూడా ఉన్నాయన్నమాట. వీటి వల్ల అన్ని డిసడ్వాంటేజెసే కాదు. దే హ్యావ్ ఏ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్స్ ఇన్ సమ్ వేస్. సో మ్యాక్సిమం ఇదేంటంటే మన యొక్క జీవితాల మీద నెగిటివ్గా ప్రతికూల ప్రభావమే ఎక్కువగా చూపిస్తూ ఉంటుందన్నమాట. యాజ్ వీ కాంట్ లివ్ వితౌట్ దెమ్ ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్, వీ హ్యావ్ టు ఫైండ్ ఏ వే టు రెడ్యూస్ ద నెగిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ దోస్ గ్యాడ్జెట్స్. సో అవి లేకుండా ఇప్పుడున్నటువంటి ఈ కాంపిటేటివ్ అండ్ మోడర్న్ వరల్డ్ బతకడం అనేది కష్టం కాబట్టి, అవి కంపల్సరీ కాబట్టి, కానీ వాటిని ఉపయోగించేది కొద్దిగా తగ్గించుకోవడానికి మనం ప్రయత్నించాలి అనేది రిపోర్ట్గా రాయొచ్చు. నెక్స్ట్ సెకండ్ రోమన్లో అండి, నవేడేస్ వీ కెన్ ఈజీలీ ఫైండ్ చిల్డ్రన్ ఈవెన్ యాజ్ యంగ్ యాజ్ 2 years ఓల్డ్ ప్లేయింగ్ విత్ ఎలక్ట్రికల్ డివైజెస్ అండ్ గ్యాడ్జెట్స్ ఎనీవేర్. సో 2 years 3 years ఉన్న వాళ్ళు కూడా ఫోన్తో ఆడుకుంటూ ఉండడం లేదా ల్యాప్టాప్స్ కంప్యూటర్స్తో ఆడుకోవడం మనం చూస్తూ ఉన్నాము. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద వీడియో గేమ్స్ దట్ మేక్ చిల్డ్రన్ స్టే, it also includes television, mobile phones, computers, tablet computers, PSP అంటే PlayStation Portable games and etc. Parent may find it easier to make their children stay in one place by giving them a gadget to play with. సో పేరెంట్స్ ఎలా అనుకుంటున్నారంటే, వాడికి మొబైల్ ఇస్తే ఇంకెక్కడికి పోడు, మన కళ్ళ ముందు ఆడు కూర్చొని గమ్మున ఆడుకుంటుంటాడు కదా, ఎలాంటి గోలా చేయడు కదా, మనం డిస్టర్బ్ చేయడు కదా అన్న ఆలోచనతో వాళ్ళకి అవి ఇచ్చేసి ఆడుకోమని చెప్పేస్తున్నారనమాట. నౌ వర్క్ ఇన్ గ్రూప్స్ అండ్ డిస్కస్ ద ఫాలోయింగ్. సో గ్రూప్స్గా డివైడ్ అయ్యి ఇది డిస్కస్ చేయమన్నారు అనమాట. ఏంటి? వేస్ ఆఫ్ మేనేజింగ్ చిల్డ్రన్స్ కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైజెస్. సో ఈ కన్జంప్షన్ ఏదైతే వినియోగం ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్ డివైజెస్ని, వాటిల్ని మేనేజ్ చేసేటటువంటి వేస్, దారులు ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు వాటిల్ని, ఆ వాడకాన్ని, వినియోగాన్ని. అండ్ ప్రివెంటింగ్ దైర్ అడిక్షన్ టు గేమ్స్. సో ఆ గేమ్స్కి వాళ్ళు వ్యసనం అయిపోకుండా, బానిసలు అయిపోకుండా ఏ విధంగా ప్రివెంట్ చేయగలం, కాపాడగలం, అడ్డుకోగలం, ఆపగలం అనేది డిస్కస్ చేయమంటున్నారు. సో ఇలా గ్రూప్ 1 ఏమంటున్నా అంటే, గ్యాడ్జెట్స్ హ్యావ్ టేకెన్ ద మచ్ చెరిష్డ్ టైమ్ అండ్ స్పేస్ విచ్ హ్యాస్ మీన్డ్ ఫర్ ద పేరెంట్స్. సో తల్లిదండ్రుల యొక్క ఉద్దేశ ప్రకారం ఏంటంటే, ఈ గ్యాడ్జెట్స్ అనేవి చెరిష్డ్ టైం అంటే వాల్యుబుల్ టైం, ఇంపార్టెంట్ టైం, చాలా విలువైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సమయం ఏదైతే ఉందో అది, మరియు అండ్ స్పేస్, వాళ్ళ జీవితంలో ఒక భాగంగా ఈ గ్యాడ్జెట్స్ అనేవి ఉండిపోతున్నాయి. ఓకే, మొత్తాన్ని ఈ గ్యాడ్జెట్స్ అనేవి ఆక్యుపై చేస్తున్నాయి, ఆ టైంని కూడా ఇవే ఆక్యుపై చేస్తున్నాయి, లాగేసుకుంటున్నాయి, తీసుకుంటున్నాయి అని పేరెంట్స్ యొక్క మెయిన్ ఉద్దేశం. చిల్డ్రన్ ఆర్ అడిక్టెడ్ టు ద గ్యాడ్జెట్స్ అండ్ డోంట్ ఫైండ్ టైమ్ ఫర్ దే పర్స్యూట్స్ అంటే వాళ్ళు ఏదైతే కొనసాగించాలనుకున్నారో, ఏదైతే సాధించాలనుకుంటున్నారో
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ వరకు చదువుతారు, 10th వరకు చదువుతారు. 10th అవుతానే 10thలో నువ్వు ఫస్ట్ వస్తే మొబైల్ తీసిస్తావురా అంటారు. 10th వరకు వాడి మైండ్లో ఏముండి ఉంటుంది, అబ్బా నేను ఇంటర్లో బైపీసీ తీసుకోవాలా, మంచి మార్కులు రావాలా, తర్వాత డాక్టర్ అవ్వాలనుకుంటారు. 10thలో ఎప్పుడైతే మొబైల్ తీసిస్తామో, దానికి ఎప్పుడైతే అడిక్ట్ అవుతారో, తను దేన్నైతే కొనసాగించాలనుకున్నాడో దానికి ఇంకా అక్కడితో ఫుల్ స్టాప్ పడిపోతుంది అనమాట. సో దాని మీద స్పెండ్ చేయడానికి టైం కూడా దొరకదు ఇతనికి. నెక్స్ట్ గ్రూప్ 2 వాళ్ళు ఏమంటున్నారంటే ద చిల్డ్రన్ టెండ్ టు మోర్ టైమ్ విత్ గ్యాడ్జెట్స్. ఎక్కువ టైము గ్యాడ్జెట్స్తో గడపడానికి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దే ఆర్ ప్లేయింగ్ వీడియో గేమ్స్, వాచింగ్ టెలివిజన్ ప్రోగ్రామ్స్, చాటింగ్ ఆన్ ఫోన్స్, యూజింగ్ కంప్యూటర్స్ అండ్ ట్యాబ్లెట్ కంప్యూటర్స్, ప్లేయింగ్ పిఎస్పి గేమ్స్ ఎక్సెట్రా. సో ఈ విధంగా వాళ్ళు ఎక్కువగా వీడియో గేమ్స్ ఆడడం కోసం, టీవీ చూడడం కోసం, చాటింగ్ మొబైల్లో చాట్ చేయడం కోసం ఫ్రెండ్స్తో, యూజింగ్ కంప్యూటర్స్ అండ్ ట్యాబ్లెట్ కంప్యూటర్స్, సో వీటిల్ని యూజ్ చేస్తూ ఉన్నారు. అండ్ ప్లేయింగ్ పిఎస్పి గేమ్స్ అంటే పోర్టబుల్ స్టేషన్, ఇది చెప్పున్నారు కదండి, సో ప్లే స్టేషన్ పోర్టబుల్ అనేసి, సో వాటిలో గేమ్స్ ఆడడం కోసం ఇలాంటివే అడిక్ట్ అయిపోతూ ఉన్నారు ఎక్కువగా. నెక్స్ట్ ఇంకో గ్రూప్ వాళ్ళు ఏం చెప్తారంటే దే ఆర్ యూజింగ్ ఆల్ దేర్ యూస్ఫుల్ టైమ్ యూజింగ్ ఆల్ ద ఎలక్ట్రానిక్ డివైజెస్. సో వాళ్ళ యొక్క టైం అంతా కూడా వీటి మీదే స్పెండ్ చేస్తున్నారు. సమ్ పేరెంట్స్ ఫైండ్ ఇట్ ఈజియర్ టు మేక్ దేర్ చిల్డ్రన్ స్టే ఇన్ వన్ ప్లేస్ బై గివింగ్ దేమ్ ఏ గ్యాడ్జెట్ టు ప్లే విత్. సో ఒకే దగ్గర ఉండాలి అని అంటే వాళ్ళకి మొబైల్ ఇస్తే చాలు అని పేరెంట్స్ కూడా ఆలోచిస్తూ అలా ఇచ్చి వాళ్ళకి అలవాటు చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకో గ్రూప్ వచ్చి ద చిల్డ్రన్స్ పర్ఫార్మెన్స్ మే బీ పూర్ వెన్ దే గెట్ హుక్డ్ ఆన్ టు ద గ్యాడ్జెట్స్. సో ఎప్పుడైతే దీనికి స్టిఫ్ అంటే అతుక్కుపోతారో గ్యాడ్జెట్స్కి, అప్పుడు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ దేంట్లో అయినా కావచ్చు, ఆటల్లో కావచ్చు, పాటల్లో కావచ్చు, చదువులో కావచ్చు, వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. దే హార్డ్లీ హ్యాజ్ ఎ టైమ్ ఫర్ అదర్ థింగ్స్ ఇన్ లైఫ్. సో ఇంకా వేరే వాటికి టైం అనేది స్పెండ్ చేసేదానికి వీళ్ళకి టైం దొరకదు. దే ఫెయిల్ టు పర్స్యూ దేర్ ఇంట్రెస్ట్. వాళ్ళ ఇష్టాలని సాధించడం కోసం, కొనసాగించడం కోసం వాళ్ళకి టైం అనేది దొరక్క వాళ్ళు దాంట్లో విఫలమైపోతూ ఉంటారనమాట. నెక్స్ట్ అలాగే ఒక గ్రూప్లో ఓకే ఇంకొక ఇలాగ 4 గ్రూప్స్ అయితే ఇలా చెప్పాయి. ఇంకొక క్లాస్లో ఇంకొక కొన్ని గ్రూప్స్ ఏ విధంగా చెప్తున్నాయంటే, సో ఇప్పటి వరకు వాటి వల్ల వచ్చే ప్రభావాలు చూసామన్నమాట. ఇప్పుడు ఇట్స్ ఎ హై టైం, ఏం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా ఒక్కొక్క గ్రూప్ చెప్పుకుంటూ వస్తుంది మళ్ళీ. ఇట్స్ ఎ హై టైం ద పేరెంట్స్ మానిటర్ దేర్ చిల్డ్రన్. సో ఇట్స్ ఎ హై టైం, 10thలో మనకి ఇంతకుముందు యూనిట్లో చూసాం మనం గ్రామర్ పార్ట్. ఇట్స్ ఎ హై టైం ఎప్పుడు వస్తుంది, ఇట్స్ ఎ హై టైం వస్తే దాని పక్కనే సబ్జెక్ట్ వస్తుంది, దాని పక్కనే V2 ఫామ్ రావాలని చెప్పాను. ఓకే చూడండి ఇక్కడ ద పేరెంట్స్ సబ్జెక్టు V2 ఫామ్ మానిటర్డ్. ఓకే ఇట్స్ ఎ హై టైం ద పేరెంట్స్ మానిటర్డ్ దే చిల్డ్రన్. సో పేరెంట్స్ తల్లిదండ్రులు తమ పిల్లల్ని మానిటర్ చేయవలసిన సమయం అనేది వచ్చేసింది. దే షుడ్ రెస్ట్రిక్ట్ దే చిల్డ్రన్స్ యూజింగ్ ద గ్యాడ్జెట్స్. వాళ్ళని ఉపయోగించకుండా ఆపాలి వీళ్ళు పేరెంట్స్. సర్టెన్ టైమ్ షుడ్ బి ఫిక్స్డ్ ఫర్ దిస్. ఏదో రోజుకు ఒక 15 నిమిషాలు, హాఫ్ అన్ అవరు యూస్ చేయమని వాళ్ళే ఒక టైం ఫిక్స్ చేయాలన్నమాట. దే షుడ్ ట్రై టు బ్రింగ్ అవేర్నెస్ అమాంగ్ దేర్ చిల్డ్రన్. అంతేకాదు ఆ పిల్లలకి ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఓకే వాళ్ళకి ఇది మంచి ఇది తప్పు అని తెలిసేలా చేయాలి. దే షుడ్ ఎంకరేజ్ దేర్ చిల్డ్రన్ టు ఫైండ్ న్యూ ఫ్రెండ్స్. కొత్తగా ఫ్రెండ్స్ని పరిచయం చేసుకోమని ఎంకరేజ్ చేయాలన్నమాట మంచి వాళ్ళని. ఓకే అలా అని ఫ్రెండ్స్ని పరిచయం చేయమనండి, ఎలాంటి పడితే అలాంటి వాళ్ళని ఫ్రెండ్స్గా చేసుకోవడం కాదు, మంచి వాళ్ళని ఫ్రెండ్స్గా చేసుకొని అలా బయట ఫిజికల్ గేమ్స్ ఏమైనా ఆడితే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకో గ్రూపు ఎస్ యు ఆర్ కరెక్ట్. టు ప్రివెంట్ దేర్ అడిక్షన్ టు గేమ్స్ దేర్ పేరెంట్స్ షుడ్ సెండ్ దెమ్ టు ప్లే గ్రౌండ్ టు ప్లే అట్లీస్ట్ ఫర్ అన్ అవర్ ఎవ్రీడే. సో కాబట్టి వీటికి అడిక్ట్ అవ్వకుండా, మొబైల్కి వీటి గేమ్స్కి అడిక్ట్ అవ్వకుండా ఉండడానికి తల్లిదండ్రులు వీళ్ళని ఒక గ్రౌండ్కి పంపించి అక్కడ గేమ్స్ ఆడమని చెప్పాలన్నమాట. రోజుకి 1 గంట అయినా కానీ. ఓకే ప్లే గ్రౌండ్లో ద పేరెంట్స్ షుడ్ మేక్ ద చిల్డ్రన్ know the ill effects of the gadgets. So the parents should make the children know the ill effects of the gadgets. ఈ వీటి వల్ల వచ్చేటటువంటి ప్రతికూల అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పిల్లలకి తెలిసేలా చేయాలన్నమాట. ఓకే సో ఫైనల్గా వచ్చేటటువంటి ఆ ప్రభావం ఏదైతే ఉందో, క్రుయాలిటీతో కూడినటువంటి ఆ ప్రభావం ఏదైతే ఉందో, బ్యాడ్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా పిల్లలకు తెలిసేలా చేయాలి. దే షుడ్ సెండ్ దే చిల్డ్రన్ టు యోగా ప్రాక్టీస్. యోగా చేయమని చెప్పి మెడిటేషన్ కూడా పంపించాలి. ద పేరెంట్స్ షుడ్ మేక్
దేర్ చిల్డ్రన్ డెవలప్ అదర్ యూస్ఫుల్ పర్స్యూట్స్. సో ఇంకా ఏం చెప్పాలంటే ద పేరెంట్స్ షుడ్ మేక్ దేర్ చిల్డ్రన్ డెవలప్ అదర్ యూస్ఫుల్ పర్స్యూట్స్. ఇంకా ఏవైనా ఉపయోగకరమైనవి ఉంటే వాటిని కూడా మీరు కంటిన్యూ చేయండి అన్న విధంగా వీళ్ళని ప్రోత్సహించాలన్నమాట. ఓకే, వీటిని కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ. నెక్స్ట్ ఇంకో గ్రూప్ వచ్చి వీ కెన్ ప్రివెంట్ దేర్ అడిక్షన్ టు గేమ్స్. మనం వాటిని ఈ విధంగా చేస్తే వాళ్ళ గేమ్స్ మొబైల్స్ రావడం నుంచి మనం ఆపవచ్చు. ఫస్ట్ దేర్ పేరెంట్స్, టీచర్స్ అండ్ ఎల్డర్స్ మస్ట్ మేక్ దెమ్ థింక్ అబౌట్ ద బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ యూజింగ్ గ్యాడ్జెట్స్ ఫర్ లాట్స్ ఆఫ్ అవర్స్. సో గంటలు వీటిని యూజ్ చేయడం వల్ల కలిగేటటువంటి బ్యాడ్ ఏంటి అనేది ముందుగా టీచర్స్, పేరెంట్స్ అనేవాళ్ళు తెలుసుకో ఉండాలన్నమాట, పెద్దలు వీళ్ళందరూ కూడా. సో తెలుసుకొని వాళ్ళు పిల్లలకి తెలిసేలా చేయాలన్నమాట. మస్ట్ మేక్ దెమ్ థింక్ అబౌట్ బ్యాడ్ ఎఫెక్ట్స్. సో అవి చెప్పి వాటి గురించి ఆలోచించే విధంగా ఈ టీచర్స్, పేరెంట్స్, పెద్దవాళ్ళు వీళ్ళందరూ వాళ్ళని ఆలోచించే విధంగా చేయాలన్నమాట వాటి గురించి చెప్పి. నెక్స్ట్, ఇఫ్ ద అడిక్టెడ్ చైల్డ్ ఈజ్ టూ లిటిల్ there is more responsibility on his or her parents' shoulders, as the little ones can't think whether playing video games are good or not. సో ఇంకా చిన్న పిల్లలు ఉంటారు, 2 years 3 years పిల్లలకు, వాళ్ళకి తెలియదు ఏమి ఇలా ఆడడం మంచిదా కాదా, లేదా దాంట్లో యూట్యూబ్లో పోయమ్స్, రైమ్స్ చూడడం మంచిదా కాదా, ఎక్కువసేపు యూస్ చేయడం మంచిదా కాదా తెలియదు వాళ్ళకి. అలాంటప్పుడు ఈ పెద్దల మీద చాలా భారం అనేది ఉంటుందన్నమాట, వాళ్ళని ఎక్కువగా కేర్ తీసుకోవాలి అలాంటి వాళ్ళకి. ద పేరెంట్స్ షుడ్ ఫైండ్ మోర్ టైమ్ విత్ దెమ్. సో ఎక్కువ టైము ఆ పిల్లలతో స్పెండ్ చేసి వాళ్ళకి వీళ్ళు చెప్తూ ఏదైనా నేర్పించాలి, ఆడించాలి, పాడించాలి, నవ్వించాలి, అంతేగాని మొబైల్స్ ఇచ్చి గొమ్మనే కూర్చోకూడదు అని గ్రూప్ డిస్కషన్ లాగా చూసుకుంటారు. నెక్స్ట్ దాన్ని అంతా కూడా మనం సమ్అప్ చేస్తే ఇలా ఉంటుంది. నవేడేస్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ చిల్డ్రన్ ఈవెన్ as young as 2 years old playing with electronic devices and gadgets anywhere. సో ఎక్కడైనా కానీ మనం చూడొచ్చు 2 నుంచి 3 సంవత్సరాల వయసు పిల్లలే యూస్ చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద వీడియో గేమ్స్ దట్ మేక్ చిల్డ్రన్ స్టే, it also includes televisions, mobile phones, computers, tablet computers, PSP games, etc. సో ఇందాక వచ్చింది అండి, ఇక్కడ కంబైన్ చేసి రాస్తున్నాం అంతా కలిపి. Gadgets have taken the much cherished time and space which was meant for the parents. ఇది కూడా వచ్చింది. As children are addicted to the gadgets, they don't find time for other pursuits. Yes, ఇది వచ్చింది. Today children bring pressure on their parents for acquiring exciting gadgets. ఇది రాలేదు. సో పేరెంట్స్ మీద పిల్లలు ఎక్కువగా ప్రెజర్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు, నాకు ఆ మొబైల్ కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది చాలా బాగుంటుంది అనేసి ఎక్కువ ప్రెజర్ క్రియేట్ చేస్తున్నారు. వేర్ వీ సీ ద ఫ్యామిలీస్ ఇన్ విచ్ బోత్ ద పేరెంట్స్ ఆర్ ఎంప్లాయీస్, దే టెండ్ టు ఫీల్ గిల్టీ అబౌట్ దేర్ ఆప్షన్స్ ఫ్రమ్ హోమ్ అండ్ ట్రై టు గివ్ దేర్ చిల్డ్రన్ వాట్ దే వాంట్. సో ఇద్దరు ఉద్యోగం చేసే తల్లిదండ్రులు కానీ ఉంటే అలాంటప్పుడు వాళ్ళు పేరెంట్స్ ఏమనుకుంటారంటే చాలా గిల్టీగా ఫీల్ అవుతారు, అయ్యో నేను మా పిల్లలకి లోన్లీనెస్ని క్రియేట్ చేస్తున్నానని. అప్పుడు వీళ్ళు ఏమడిగితే అది తీసేయడానికి రెడీగా ఉంటారనమాట. మొబైల్ కావాలన్నారు అనుకోండి, మొబైల్ తీసిచ్చేస్తారు. టీవీ మంచిది కావాలంటే మంచి టీవీ తీస్తారు, బైక్ కావాలంటే బైక్ తీసిచ్చేయడం, ఇలాంటి ఏది పడితే అది తీసిచ్చి వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేయడానికి కారణం అవుతుంటారు. నెక్స్ట్, when the child gets addicted to the gadgets, he hardly find time for other things in his life. సో అతను దీనికి అడిక్ట్ అయితే ఇంకా వేరే దానికి టైం కేటాయించలేడు అనమాట. he fails to pursue his interest. if he is separated from the gadgets, he feels restless and irritated. ఒకవేళ మీరు కనుక ఆ మొబైల్ తన నుంచి తీస్తే, ఒకవేళ దూరం చేస్తే అతను ఎలా ఉంటుందంటే రెస్ట్లెస్ అండ్ ఇరిటేటెడ్, చాలా చికాకుగా, ఇరిటేషన్తో, అతను కోపంతో అసలు మైండ్ కూడా పనిచేయదనమాట. అదే ఆలోచన రెస్ట్లెస్ ఆలోచనతో ఉండిపోతుందన్నమాట. నెక్స్ట్, బట్ ఇఫ్ హీ ఈజ్ అలౌడ్ టు కంటిన్యూ హీ మైట్ ఫేస్ హెల్తీ ప్రాబ్లమ్స్. సో ఒకవేళ సరే ఆడుకోనీలే అని మీరు అలౌ చేస్తే అతనికి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ ఫిజికల్ ఎక్సర్సైజ్. అసలు ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది లేకుండా పోతుంది ఇదే గేమ్స్ ఆడుతూ ఉంటే. హెన్స్ హీ ఈజ్ ఫిజికల్లీ యూజ్లెస్. కాబట్టి అతను ఫిజికల్గా, శారీరకంగా పనికి రాకుండా పోతాడనమాట. దేనికి మనకు ఈ లెసన్లో ద జర్నీలో ఏ విధంగా అయితే అతను
కేవలం తన లగేజ్ని కూడా తను మొయ్యలేనని చెప్పుకున్నాడు. ఆ విధంగా అనమాట. హీ డజంట్ ఫైండ్ టైమ్ టు స్పెండ్ విత్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేసే టైం కూడా అతనికి దొరకదనమాట. నౌ ఇట్స్ టైమ్ ద పేరెంట్స్ టుక్ యాక్షన్ టు ప్రివెంట్ దేర్ అడిక్షన్ టు గేమ్స్. సో కాబట్టి తల్లిదండ్రులు ఇప్పుడు సరైన టైం ఇదే, వాళ్ళని వాటి నుంచి అడిక్ట్ కాకుండా, బానిస అవ్వకుండా మీరు నిర్మూలించవలసినటువంటి సమయం వచ్చింది. ద పేరెంట్స్ షుడ్ మేక్ దెమ్ అవేర్ అబౌట్ ద ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ప్లేయింగ్ వీడియో గేమ్స్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్స్ ఆఫ్ టైమ్. ఎక్కువ టైం ఆడడం వల్ల కలిగే నష్టాల గురించి తెలియచేయాలి వాళ్ళకి. దే షుడ్ ట్రై టు స్పెండ్ మోర్ టైమ్ విత్ దేర్ చిల్డ్రన్. ఎక్కువ టైం వాళ్ళ పిల్లలతో గడపాలి. దే షుడ్ సెండ్ దెమ్ టు ప్లే గ్రౌండ్ టు మేక్ దేర్ ప్లే ఫర్ అట్లీస్ట్ an hour. సో ఒక గంట సేపన్న ప్లే గ్రౌండ్లో ఆడుకునేలా వాళ్ళని పంపించాలి. ద చైల్డ్ షుడ్ బి మానిటర్డ్ అండ్ సర్టైన్ టైమ్ షుడ్ బి గివెన్ టు దెమ్ టు యూజ్ ద గ్యాడ్జెట్స్. సో వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మనం గ్యాడ్జెట్స్ ఇచ్చినప్పుడు కూడా ఒక పర్టికులర్ టైంలో వాళ్ళని 15 నిమిషాలు 20 నిమిషాలు వాడుకోండి అన్నట్టుగా టైం కూడా కేటాయించి అప్పుడు వాడుకోమని చెప్పాలి. ద పేరెంట్స్ షుడ్ ఫైండ్ టైమ్ టు స్పెండ్ విత్ దే చిల్డ్రన్ ఆన్ ఏ పిక్నిక్. అంతేకాదు పిల్లలతో పిక్నిక్ వెళ్ళడం కూడా ఒక మంచి ఉపాయం అన్నమాట, వాళ్ళకి మైండ్ అనేది డైవర్ట్ అవ్వడం కోసం. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్, తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. దే షుడ్ ట్రై టు మేక్ దేర్ చిల్డ్రన్ అటెండ్ డ్యాన్స్ క్లాసెస్, యోగా క్లాసెస్, మ్యూజిక్ క్లాసెస్ అండ్ సో ఆన్. సో అంతేకాదు పిల్లల్ని డ్యాన్సు, యోగా, మ్యూజిక్ క్లాసెస్ ఇలాంటివి ఎక్స్ట్రా యాక్టివిటీస్తో కూడా ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళకి టైం అనేది దొరక్క కంపల్సరీ ఈ గ్యాడ్జెట్స్ని దూరం పెడుతూ ఉంటారనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ప్రాజెక్ట్ వర్క్ని ఫినిష్ చేసుకోవచ్చు. సో దీంతో మనకు ఐ హోప్ దట్ దిస్ థర్డ్ యూనిట్ ఆల్సో హ్యాస్ కంప్లీట్. నెక్స్ట్ సెల్ఫ్ అసెస్మెంట్ అండి. సో ఇది మీరు చేయవలసినటువంటి ప్రోగ్రామ్. ఓకే, సో హోప్ దట్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. సో మీకు అర్థమైతే అండ్ ఎంత కష్టపడి చెప్పినందుకు కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా వీడియో 6th క్లాస్ నుంచి 10th వరకు ప్రతి ఒక్క లెసన్ తెలుగులో చెప్పున్నాను. ప్లస్ టెక్స్టువల్ గ్రామర్ వీడియోస్ సపరేట్గా చెప్పి ఫోల్డర్స్ అన్నీ కూడా మీకు నా ప్లేలిస్ట్ ఆప్షన్లో ఉంటాయండి. సో మీకు ఆ ప్లేలిస్ట్ లింక్ కావాలన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నేను. ఓకే, అంతేకాదు మీరు నా నేమ్ పైన క్లిక్ చేశారంటే నా ఛానల్ ఓపెన్ అవుతుంది. పైన మీకు హోమ్ వీడియో ప్లేలిస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ప్లేలిస్ట్లోకి వెళ్తే అన్ని ఫోల్డర్స్ వైజ్గా ఉంటాయి. గ్రామర్ కూడా చెప్పి పోస్ట్ చేశాను. రానున్న రోజుల్లో ఈ 10th క్లాస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రామర్ అనేది ఎలా ఈజీగా అర్థం చేసుకొని పెట్టాలి అనేది కూడా వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఇవన్నీ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉండాలనంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈజ్ వెంకటేష్ యార్వా.